వెల్కమ్ టు దక్కన్ టీవీ టాక్ విత్ శ్వేత ప్రోగ్రాంలో ఇవాళ మనతో ఉన్నారు ప్రొఫెసర్ కుమారస్వామి గారు. సార్ వెల్కమ్ సార్. నమస్తే. నమస్తే సార్. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఇవాళ శ్రామిక మహిళా దినోత్సవంగా ప్రపంచమంతా చేసుకుంటున్నారు. కానీ ఆ మహిళా దినోత్సవం మీద ఇప్పుడున్న జనరేషన్ వాళ్లకు అసలు దాని చరిత్ర ఏంది, పారిశ్రామిక విప్లవం తర్వాత జరిగిన మహిళా ఉద్యమాల గురించి కానీ వీటి గురించి చరిత్ర తెలియకుండానే ఇవాళ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు. దాని గురించి ఏమైనా చారిత్రక నేపథ్యం ఇవాళ ప్రేక్షకులకు మీరు చెప్పదలుచుకున్నారా? థ్యాంక్ యూ శ్వేత ఫర్ కాలింగ్ మీ ఫర్ దిస్ సెషన్. ఈరోజు ప్రధానంగా ముందుగా మన చర్చను ప్రారంభించే ముందు నా తరపున, మీ తరపున, మరియు ముఖ్యంగా డక్కన్ టీవీ తరపున ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్న లేదా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ప్రభుత్వాలకు, స్వచ్ఛంద సంస్థలకు, ప్రజలందరికీ, ముఖ్యంగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మహిళా మనులందరికీ కూడా హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. వాస్తవానికి బహుశా ఒక 15-20 సంవత్సరాల నుండి ప్రపంచవ్యాప్తంగా ఈ మహిళా దినోత్సవం సంబంధించినటువంటి వార్తలు రావడం కానీ, లేదా దాని మీద థ్యాంక్స్ టు ది ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ఆల్సో ప్రధానంగా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా దాదాపు మహిళా దినోత్సవానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయి. అయితే ఒకవైపు ఈ మహిళలకు సంబంధించినటువంటి అంటే మానవ సమాజంలో మహిళలకంటూ ఒక ప్రత్యేకమైన రోజు చారిత్రకంగా గుర్తించబడ్డది అనే దానికి సంతోషించవలసిందే. కాకపోతే ఒక మార్చి 8వ తారీఖు నాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా, మహిళలంటే వాళ్ళు ఉన్నత ఆర్థికంగా ఎదిగినటువంటి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, మధ్యతరగతి స్త్రీలు కావచ్చు, లేదా కార్మిక రంగంలో పనిచేస్తున్నటువంటి స్త్రీలు కావచ్చు, ఇంకా మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలను అట్టుపెట్టుకొని వ్యవసాయ రంగంలో కావచ్చు, లేదా అనార్గనైజ్డ్ సెక్టర్లో పనిచేస్తున్నటువంటి మహిళలందరికీ కూడా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన రోజు మానవ సమాజం గుర్తించింది అనేటువంటిది చాలా అందరం ఆనందించవలసినటువంటిది, అందరం కూడా దాన్ని గౌరవించవలసినటువంటి అవసరం ఉంది. అయితే ఈ మధ్య కాలంలో బహుశా అంటే మీడియా కూడా, అది ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు లేదా సోషల్ మీడియా కావచ్చు, ఈ ప్రచార మాధ్యమాలన్నీ కూడా పెట్టుబడిదారి వ్యవస్థలో భాగంగా ఆవిర్భవించడం, లేదా ఈ ప్రచార మాధ్యమాలన్నీ, అది ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు లేదంటే ఈవెన్ ప్రింట్ మీడియా కూడా కావచ్చు, కొంత మేరకు దాని వెనకాల చాలా కోట్లాది రూపాయల యొక్క పెట్టుబడి, ఆ పెట్టుబడి నేపథ్యంలో నుంచి ప్రపంచంలో ముందుకొచ్చినటువంటి ప్రతి ఇంపార్టెంట్ అంశాన్ని కూడా దాన్ని కార్పొరేటీకరణ చేసేటువంటి ఒక నేపథ్యం కూడా ఉంది. అందుకే బహుశా గత 5-6 సంవత్సరాలుగా 2000 నుంచి ప్రధానంగా చూస్తే 2010, 2015 ఈ కాలం నుంచి చూస్తే మహిళా దినోత్సవం అంటే 2 రకాల అభిప్రాయాలు ఉన్నాయి, 2 రకాల ప్రొజెక్షన్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ఈ జనరేషన్కి మహిళా దినోత్సవం అంటే వాళ్ళ అమ్మనో, లేదంటే వాళ్ళ బెటర్ ఆఫో, లేదంటే వాళ్ళ లైఫ్లో చాలా ప్రధానమైనటువంటి మహిళలను, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని పిలుచుకొని కేక్ కట్ చేసుకోవడం అంటే ఒక ఆనందంగా గడిపేటువంటి ఒక అకేషన్ అని అంటున్నారు. తప్పకుండా మహిళా దినోత్సవాన్ని అందరము, ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఆనందంగా గడపవలసిందే. కానీ కేక్ కట్ చేయడము, లేదంటే పబ్ పార్టీలు చేయడము, లేదంటే కేవలం అంటే పట్టణాలకు సంబంధించిన, అర్బన్ సమాజానికి సంబంధించిన, ఇంకా మరీ స్పష్టంగా చెప్పాలంటే ఈ మెట్రోపాలియన్ సిటీలో ఉండేటువంటి మహిళలకు సంబంధించినటువంటి ఒక డేగా దాన్ని చూపిస్తున్నారు. కానీ వాస్తవానికి అది అంత ఆహ్వానించదగ్గ పరిణామం ఏం కాదు. పట్టణ ప్రాంత ప్రజలకు, పట్టణ ప్రాంత మహిళలను, వాళ్ళ జీవన విధానాన్ని, వాళ్ళు ఎదిగొచ్చిన క్రమాన్ని గౌరవిస్తూనే వాస్తవానికి అట్లీస్ట్ మార్చి 8 నాడైనా ఈ ప్రపంచ మహిళా దినోత్సవం అనేది ఎందుకు వచ్చింది, దీని వెనకాల ఉన్నటువంటి కన్నీటి గాథలు ఏమైనా ఉన్నాయా, అసలు ఈ ప్రపంచవ్యాప్తంగా మానవ సమాజం మహిళలకంటూ ఒక రోజు ఉంది అని గుర్తించవలసిన అవసరం ఎప్పుడు ఏర్పడ్డది, ఎందుకు ఏర్పడ్డది, దాని వెనకాల కార్మిక ఉద్యమాల ప్రభావం ఏమైనా ఉందా, లేదా ఇతర భావజాలాల యొక్క నేపథ్యం ఏమైనా ఉందా అనేటువంటిది ఈ జనరేషన్కి పరిచయం చేయకుండానే పైన
ఈ ఈ రకమైనటువంటి చర్చ జరుగుతుంది. అది కాదు యాక్చువల్‌గా. ఈ సందర్భంగానైనా డక్కన్ టీవీ ద్వారా మనం దీనికి సంబంధించినటువంటి చారిత్రక నేపథ్యాన్ని కూడా కొంత స్పృశించవలసిన అవసరం ఉంది. ప్రధానంగా చెప్పాలనంటే, సరే ప్రాచీన కాలము, మధ్యయుగ కాలంలో ప్రపంచవ్యాప్తంగా అయితే ఈ భూమండలం మీద మానవ సమాజం నిర్మాణం అవుతున్న క్రమంలో ప్రారంభంలో స్త్రీలే మానవ సమాజానికి ఒక శోధక శక్తిగా పనిచేసినట్టు అందరి చరిత్రకారులు గుర్తిస్తారు. కానీ మెల్లమెల్లగా మానవ సమాజం ఒక స్థిరమైన జీవితానికి అలవాటు పడుతున్నప్పుడు గ్రాడ్యువల్‌గా మగవాడు, పురుషుడు స్త్రీలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఈవెన్ వైయక్తిక జీవితంలో, కుటుంబంలో కూడా పురుషుడి యొక్క ఆధిపత్యం అనేది వచ్చింది. ఒక భారతదేశంలో కాదు. ఈవెన్ మనం గ్రీక్ నాగరికత తీసుకున్నా, రోమన్ నాగరికత తీసుకున్నా, మెసొపొటేమియన్ నాగరికత తీసుకున్నా, ఈజిప్ట్ నాగరికత తీసుకున్నా కూడా స్త్రీలకు ప్రాథమిక దశలో ఉండేటువంటి గౌరవం, మర్యాద, వాళ్ళకున్న ఇంపార్టెన్స్ క్రమేణా తగ్గింది. అందుకనే మనకు మానవ చరిత్రను అక్షరబద్ధం చేస్తున్న క్రమం చూస్తే ఏ దేశ చరిత్ర చూసినా కూడా అది మెన్ సెంట్రిక్ చరిత్రగా నిర్మాణం అయింది. సరే, అంత లోతులోకి నేను వెళ్ళాలి. కానీ ఆధునిక సమాజం అని చెప్పబడుతున్న అంటే క్రీస్తు శకము 14-15 శతాబ్దంలో వచ్చినటువంటి వైజ్ఞానిక పురోగతి, అంటే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అనేటువంటిది పెరుగుతున్న క్రమంలో సైన్స్ డెవలప్ అయ్యి, టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత మానవ ప్రపంచం ముందుకు పారిశ్రామీకరణ జరిగింది. అంటే చాలా తక్కువ మానవ శ్రమతోని యంత్రాల యొక్క సహకారంతోని ఉత్పత్తిని పెంచేటువంటి ఒక మహోన్నతమైనటువంటి మానవ నాగరికతలో వచ్చింది. అది ప్రధానంగా క్రీస్తు శకం 16-17 శతాబ్దంలో ప్రారంభమైంది. అట్లా పారిశ్రామీకరణ జరుగుతున్న క్రమంలో గ్రామీణ జీవితం నుంచి మానవ సమాజం పట్టణ జీవితంలోకి అడుగిడి పట్టణంలో గొప్ప పెద్ద ఇండస్ట్రీస్ రావడం. అంటే ఇండస్ట్రీస్ అంటే మానవ సమాజాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేసేటువంటి అన్ని ఉత్పత్తి రంగాలలో చాలా పెద్ద ఎత్తున ఉత్పత్తి పెరగడము, దానికి గల కారణం పారిశ్రామిక రంగం. అయితే పారిశ్రామిక రంగం తీసుకొచ్చినటువంటి పురోగతి, ఆర్థిక వెసులుబాటు, ఆర్థిక వృద్ధి, ఉత్పత్తి మనిషికి సరిపోయేంత, మానవ సమాజం యొక్క ఆకలి తీర్చగలిగేంత, మానవ సమాజానికి కావాల్సిన అన్ని ప్రాథమిక అవసరాలు తీర్చేటువంటి ఉత్పత్తి పెరిగింది అనేది సంతోషించాం. కానీ ఆ ఉత్పత్తి పెరుగుదల వెనుక ఎన్ని వేల, ఎన్ని లక్షల మానవ జీవితాల యొక్క త్యాగం ఉందనేది ఇవాళ మనకంటే ఇప్పుడు మన ముందు తరానికి తెలియకుండా పోతుంది. ఈ మహిళా దినోత్సవం జరుపుకోవాల్సిన అవసరం ఉందని మానవ ప్రపంచం గుర్తించడం వెనకాల చాలా కొన్ని లక్షలాది మంది యొక్క త్యాగ ఫలితాలు. ప్రధానంగా 16-17 శతాబ్దంలో మానవ ప్రపంచానికి అంటే భూస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేస్తూ మానవ సమాజానికి ఒక మరింత మెరుగైనటువంటి ఆలోచన దృక్పథాన్ని పరిచయం చేసిందే లిబరలిజం. దాన్ని తెలుగులో మనం ఉదారవాద రాజకీయ తత్వం అంటాం. ఈ లిబరలిజంలో ఏంటంటే దేవుడి ముందు ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద గాడ్. అంటే దేవుడి ముందు అంతకుముందు కలర్ పరంగా వైరుధ్యాలు ఉండేది. దేవుడి ముందు అందరూ సమానం కాదు. తెల్లగా ఉన్న వాళ్ళు మాత్రమే దేవుడికి ప్రియమైన వాళ్ళు, నల్లగా ఉన్న వాళ్ళు కాదు. అట్లాగే పురుషుడే దేవుని సృష్టించాడు కాబట్టి అంటే దేవుడికి వీడు ఒక ప్రతినిధిగా అతను తనను తాను పరిచయం చేసుకున్నాడు. అంటే ఒక పెద్ద సిద్ధాంతం వచ్చింది. ఈ భూమి మీద మానవ జీవితంలోకి అడుగుపెట్టిన స్త్రీ అయినా పురుషుడైనా దేవుడి ముందు సమానమైనటువంటి ఒక లైన్ వచ్చిన తర్వాత అందులో అంటే మనిషి జీవితంలో అంతర్భాగమైన రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ మరియు సామాజిక సాంస్కృతిక వ్యవస్థ, ఈ 3 రంగాలలో కూడా స్త్రీలు పురుషులు సమానమైనటువంటి ఒక వాదన సిద్ధాంతపరంగా వచ్చింది. కానీ మళ్ళీ ఇది సిద్ధాంతము, కానీ ఆచరణలో అది రావడానికి దాదాపు అంటే ఒక 200-300 సంవత్సరాల కాలం పట్టింది నా దృష్టిలో. అంటే 16వ శతాబ్దం 17వ శతాబ్దం లిబరలిజం వస్తే లిబరలిజాన్ని మళ్ళీ మహిళలను గౌరవించే లిబరలిజంగా ఎదగడానికి ఒక 200 సంవత్సరాల పైచిలుకే పట్టింది. అట్లా ప్రధానంగా పారిశ్రామీకరణ ఎదగడం, పారిశ్రామీకరణ ఉత్పత్తి పెరుగుతున్న క్రమంలో ఆ ఉత్పత్తిని సాధించడం లేదా ఉత్పత్తి చేసే దగ్గర ఎవరున్నారని అంటే అక్కడ నిజమైనటువంటి ఇవాళ చరిత్రను ఆవిష్కరించవలసి ఉంది. ఎవరు ఆ ఉత్పత్తి చేసిందనంటే ఎట్లాంటి వనరులపైన అంటే సహజ వనరులపైన ఎట్లాంటి అధికారము, ఆధిపత్యము లేదా హక్కు లేనటువంటి ప్రజారాష్ట్రం. అది ఎక్కడైనా తీసుకోండి, ఒక భారతదేశంలో కాదు. యూ టేక్ ఇట్ ఇంగ్లాండ్ ఆర్ అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, వేరెవర్ ఇట్ ఈస్. ఏ ప్రజారాశులకైతే, ఏ మనుషులకైతే ప్రకృతి సహజ సిద్ధంగా మానవ సమాజానికి ఇచ్చినటువంటి
అన్ని వనరులు, భూమి ఫర్ ఎగ్జాంపుల్ అది మనిషి సృష్టించింది కాదు. అట్లాగే నీరు, అట్లాగే ఏ వస్తువు అయినా ఏ పదార్థం అయినా ప్రకృతి సిద్ధంగా ఉన్న వాటి మీద ఎలాంటి చట్టబద్ధమైన హక్కులు లేని ప్రజలు వాళ్ళ బతుకుదెరువు కోసం వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కోసము ఫ్యాక్టరీలోకి పని చేయడానికి వచ్చారు. వాళ్ళే కార్మికులు. కార్మిక సమాజము ఇప్పుడు ఉన్నంత కంఫర్టబుల్ లైఫ్ అప్పుడు లేదు. నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1900 కాలం కంటే ముందు, అంటే 1840, 50, 60 ఆ ప్రాంతంలో, అంటే ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికరణ ఎదుగుతున్న క్రమంలో ఆ పారిశ్రామికరణ మన కళ్ళకు కనబడుతున్నటువంటి జిగేలు అనిపించేటువంటి ఈ పురోగతి వెనకాల కొన్ని లక్షల కోట్ల మంది యొక్క ప్రాణత్యాగాలు ఉన్నాయి. కొన్ని లక్షల కోట్ల శ్రామికుల యొక్క శ్రమ ఉంది. వాళ్ళ రక్తాన్ని చెమట రూపంలో మార్చి మనిషికి కావాల్సిన వస్తువులు అందించినారు. అయితే ఆ క్రమంలో దాదాపు ఒక్కో రోజు ఒక కార్మికుడు 18 గంటలు, 14 గంటలు, 16 గంటలు పనిచేయవలసి వచ్చేది. అక్కడ పురుషులు స్త్రీలు ఇద్దరు పనిచేసేవారు. కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే కొన్ని సందర్భాల్లో పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ కాలం పనిచేసేవారు, ఎక్కువ గంటలు పనిచేసేవారు. కానీ వేతనంలో సమాన వేతనం ఉండేది కాదు. అంటే స్త్రీలకు ఉండేటువంటి ప్రత్యేకమైన ఆ శారీరక మానసిక సమస్యలను పారిశ్రామికరణ వ్యవస్థలో ముందుకు వచ్చిన పెట్టుబడిదారు పట్టించుకోలేదు. పెట్టుబడిదారుడు ఎప్పుడైనా కూడా ప్రారంభ దశలో అమానవీయంగానే వివరించినాడు. అట్లా లేబర్ను మ్యాక్సిమం ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేసేవాడు. అట్లా వాస్తవానికి మానవ శరీరం కూడా ఒక 6 గంటలు 8 గంటల కంటే ఎక్కువ కాలం పనిచేయదు ఉత్సాహంతో. ఆయన బలవంతంగా ఎక్కువ కాలం ఎక్కువ గంటలు పనిచేయించి ఎక్కువ ఉత్పత్తిని చేసి ఆ ఎక్కువ ఉత్పత్తిలో నుంచి వచ్చేటువంటి మిగులును తను లాభంగా తీసుకోవడం కోసం ప్రయత్నం చేసినాడు. అట్లా పారిశ్రామికరణ ప్రారంభమైనటువంటి ఇంగ్లాండ్లో కావచ్చు, ఫ్రాన్స్లో కావచ్చు, జర్మనీలో కావచ్చు, ఈ రకంగా ఫస్ట్ ప్రారంభంలో ఇక్కడ ప్రజలు తిరుగుబాటు చేసినారు. ఏ ప్రజలు? కార్మిక వర్గ ప్రజలు తిరుగుబాటు చేసినారు. ఏంటి తిరుగుబాటుకు ప్రధానంగా వాళ్ళు అడిగింది ఏంటంటే, మాకు మా శరీరము హననమైపోతున్నా కూడా మమ్మల్ని పట్టించుకున్నది కనీస అవసరాలు ఉండేది కాదు. అంటే బేసిక్ నీడ్స్ అంటాం కదా, పని చేసేటువంటి ప్రాంతంలో ప్రదేశంలో స్త్రీలకు వాళ్ళకు కావాల్సిన టాయిలెట్ ఫెసిలిటీ ఉండేది కావచ్చు, తర్వాత వాళ్ళకు ఉండేటువంటి ఇతర మంత్లీ సైకిల్కి సంబంధించిన విషయంలో కూడా చాలా అమానవీయంగా ఉండేది వాళ్ళ పరిస్థితి. సో పిల్లలు ఉంటే పిల్లలకు పాలు ఇచ్చినప్పుడు కూడా ఆ పాలు ఇవ్వడానికి ఎంతైతే సమయం తల్లి కేటాయించిందో దాన్ని మళ్ళీ పని కాలంలో దాన్ని పొడిగించేవాళ్ళు. ఇట్లా చాలా దోపిడీ, విపరీతమైన దోపిడీ ఉండేది. అట్లాంటి దోపిడీ నశించాలని, పురుషులతో సమానంగా వేతనాలు ఉండాలని, ఇది ఫ్యాక్టరీ పని చేసేటువంటి ప్రదేశంలో. అట్లాగే ఈ లిబరలిజం వచ్చిన తర్వాత, ఫ్యూడల్ వ్యవస్థ పోయిన తర్వాత పరిపాలన వ్యవస్థ కూడా మెల్లమెల్లగా లిబరలిజంలో భాగంగా డెమోక్రసీ అనేటువంటి రాజకీయ దృక్పథం కూడా బయటకు వచ్చింది. డెమోక్రసీ అంటే సింప్లిఫై చేసి చెప్పాలంటే, అంతకుముందు పరిపాలకులు ఎవరంటే రాజులు, రాజ కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే వారసత్వంగా వంశపారంపర్యంగా పరిపాలనలో వాళ్ళే రాజులుగా ఉండేవాళ్ళు. కానీ డెమోక్రసీ అనేటువంటిది, లిబరలిజం అనేది ఒక భావజాలంగా మానవ ప్రపంచానికి పరిచయం అయిన తర్వాత ప్రజలే వాళ్ళ ప్రతినిధులను ఎన్నుకునేటువంటి స్వేచ్ఛ ప్రజలకు ఇవ్వాలని. అంటే దాని అర్థం ఏంది? ఈ వంశపారంపర్యంగా పరిపాలకులు రావడం అనే దానికి ఒక రకంగా గొడ్డలు పెట్టేది. ప్రజలు పరిపాలన వ్యవస్థలో భాగస్వామ్యం కావడం. సరే, చిన్న చిన్న రాజ్యాలు అనేటువంటి స్విట్జర్లాండ్ దగ్గరనేమో ప్రజలందరూ ప్రత్యక్ష ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుకుంటే, కొంత ఆ దేశం యొక్క నైసర్గిక స్వరూపం విస్తారంగా ఉన్నప్పుడు ప్రజలందరూ రోజు ఒక దగ్గర కలిసి పరిపాలనకు సంబంధించిన విషయాలన్నీ కూడా చర్చించలేని సందర్భం ఉన్నప్పుడు మళ్ళీ లిబరలిజమే ఒక వెసులుబాటు కల్పించింది. ఎవ్రీ 4 yearsకు లేదా ఎవ్రీ 5 yearsకు ప్రజలు ఎలక్ట్రల్ పాలిటిక్స్లో పాల్గొని వాళ్ళ ప్రతినిధులను ఎన్నుకుంటారు. ఇది మామూలుగా లిబరలిజంలో వచ్చినటువంటి డెమోక్రటిక్ ప్రాసెస్. ఇక్కడనే మహిళలకు సంబంధించినటువంటి చర్చ కూడా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే, పురుషులకి మాత్రమే ఫస్ట్ ఓటు హక్కు ఇచ్చింది. అంటే మనుషులందరికీ స్వేచ్ఛను ప్రసాదిస్తూ వచ్చినటువంటి ఒక మహోన్నతమైన భావజాలము లిబరలిజము లేదా ఉదారవాద రాజకీయ తత్వము మళ్ళీ పురుషులకు మాత్రమే ప్రత్యేకమైన అవకాశాలు కల్పించింది. అప్పుడు మళ్ళీ స్త్రీలు, అటు కార్మిక రంగంలో పనిచేస్తున్న స్త్రీలు కావచ్చు, లేదా అప్పుడే మెల్లమెల్లగా చదువుకొని బయటకు వచ్చి ఇంటిని వదిలేసి బయటకు వచ్చి విశ్వవిద్యాలయంలో చదువుతున్నటువంటి, అక్కడి నుంచి ఎదిగొచ్చినటువంటి ఒక మధ్యతరగతి వర్గం అనేటువంటి మహిళల్లో కూడా ఎదిగొచ్చింది. వాళ్ళు ఏమన్నారు? ఇప్పుడు మనుషులందరికీ సమానత్వం అని ఒకవైపు సిద్ధాంతం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు జేఎస్ మిల్, జాన్ స్టూవర్ట్ మిల్ అన్నట్టు ఆయన ఇంగ్లాండ్లో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను లేదా లిబరలిజాన్ని ఇంకా చాలా డెమోక్రటైజ్ చేసిండు. అంతకుముందు థామస్ హాబ్స్ ఉండేది. థామస్ హాబ్స్ ప్రతిపాదించినటువంటి
పరిపాలనా వ్యవస్థ కనంటే జేఎస్ మిల్ మొట్టమొదటిసారిగా లిబరల్, ప్రతి వ్యక్తి ఈ భూమికి తల్లి గర్భం నుంచి ఒక బిడ్డ వచ్చిందనంటే ఆ బిడ్డకు సహజ సిద్ధంగా కొన్ని హక్కులు ఉంటాయి అన్నట్టు. రైట్ టు లైఫ్, రైట్ టు ప్రాపర్టీ, రైట్ టు, ఇట్లా 3-4 రకాల సిద్ధాంతాలు పెట్టిండు. అందులో ఈ రైట్ టు లైఫ్లోనే, అంటే రైట్ టు లైఫ్ అంటే ఎలా అంటే గౌరవప్రదమైన జీవితం కావాలి. అప్పుడు మళ్ళీ ఈ స్త్రీవాద దృక్పథంతో ఎదిగొస్తున్నటువంటి లిబరల్ ఫ్రేమ్వర్క్లో భాగంగా లిబరల్ ఫెమినిజం అనేది ఎదిగింది. అంటే లిబరలిజం ఒకటి, లిబరలిజంలో భాగంగా ఉదారవాద రాజకీయ సిద్ధాంతాన్ని పునాది చేసుకొని దాంట్లో భాగంగానే లిబరల్ ఫెమినిజం అని వచ్చింది. ఈ లిబరల్ ఫెమినిజాన్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసినటువంటి చాలామంది ఉన్నారు దాంట్లో. బట్ యాక్చువల్గా ఒక ప్రధానమైనటువంటి ఒక స్త్రీవాద దృక్పథం నుంచి చూసుకుంటే జేఎస్ మిల్లు జన్మకు పురుషుడైన ఈ వాదాన్ని బాగా ప్రమోట్ చేసినాడు. ఆ వాదం యొక్క సాకారం తీసుకొని తర్వాత కాలంలో వచ్చినటువంటి ఆమె ఎవరంటే వోల్ఫెన్స్టైన్ క్రాఫ్ట్. ఈమె అసలు లిబరల్ ఫెమినిజాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. ఆమె అడిగింది ఏంటంటే పనిచేసే ప్రాంతాలలో స్త్రీలకు ప్రత్యేకమైన అవసరాలు ఉంటాయి, ఆ ప్రత్యేకమైన అవసరాలు తీర్చవలసిన బాధ్యత పెట్టుబడిదారులది. అట్లాగే పని గంటలు తగ్గించాలి. అట్లాగే తర్వాత ఈ ఎన్నికలలో ఓటు హక్కును కూడా స్త్రీలకు ఇవ్వాలన్నటువంటి, ఇది మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి ఒక స్త్రీల పక్షాన చరిత్రను, మానవ సమాజాన్ని, మానవ రాజకీయాలను, మానవ సమాజాన్ని ప్రభావితం చేస్తున్న ఆర్థిక వ్యవస్థ పట్ల కూడా ఒక కొత్త దృక్పథాన్ని తీసుకొచ్చినటువంటిది ఈ ఫెమినిస్ట్ లిబరల్ ఫెమినిజం. ఇది ఒకటైతే, రెండోది లిబరలిజం చాలా పెద్ద ఎత్తున పుట్టిన ప్రతి మనిషికి స్వేచ్ఛ ఉంటుందని మాటల రూపంలో, సిద్ధాంత రూపంలో చెప్పినారు. కానీ దాని వెనకాల జాన్ లాక్ లాంటి వాడు, థామస్ హాబ్స్ లాంటి వారు, రూసో లాంటి వాళ్ళ మేధోశక్తి ఉంది అక్కడ. కానీ అది ప్రాక్టికల్గా కొన్ని కేవలం యూరోప్లో ఉన్నటువంటి ఇంగ్లాండ్కు, యూరోప్లో భాగంగా ఉన్నటువంటి కొంతమేరకు జర్మనీకి, ఆ తర్వాత కాలంలో కొంతమేరకు అమెరికాకు అది అచ్చొచ్చింది. కానీ యూరోప్లో భాగంగా ఉండి లేదా యూరోప్ బయట ఉన్నటువంటి ఏషియా, ఆఫ్రికా లేదంటే ఇట్లాంటి ఖండాలలో ఇంకా లిబరలిజం పరిచయం కాలే. కానీ చాలా యాదృచ్ఛికంగా అనలేం కానీ, బట్ ఒక సిద్ధాంతంలో ఉన్న లోపాలను సవరిస్తూ ఇంకో కొత్త సిద్ధాంతం వస్తుంది. అట్లా నీకు మార్క్స్ రూపంలో, మార్క్స్ లిబరలిజంలో ఉండేటువంటి మార్క్స్ ఏమన్నాడంటే లిబరలిజాన్ని సమరైజ్ చేస్తూ, లిబరలిజం చాలా గొప్ప సిద్ధాంతం ఎప్పుడు ఫ్యూడలిజంతో పోల్చుకుంటే. అట్లా లిబరలిజంలో కేవలము ఒక మనిషి ఒక ఓటు ఇది మాత్రమే వచ్చింది. అంటే రాజకీయంగా కొంతమేరకు సమానత్వం వచ్చింది, కానీ ఆర్థిక రంగంలో సమానత్వం కోసం లిబరలిజం అంత పెద్ద ఎత్తున పనిచేయలేకపోయింది. దానిలో ఉన్న లిమిటేషన్ అన్నాడు. అందుకనే లిబరలిజం మానవ సమాజానికి స్వేచ్ఛను ప్రసాదిస్తే మార్క్సిజం మానవ సమాజానికి సమానత్వాన్ని పరిచయం చేసింది అంటారు పెద్దలు. అట్లా రష్యాలో విప్లవం 1917లో విజయవంతమైంది. అంటే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం వెనుకాల 1900 కంటే ముందు ఒక 50 సంవత్సరాల నుంచి పోరాటాలు జరిగినాయి. అందుకనే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది యునైటెడ్ ఐక్యరాజ్య సమితి 1975లో దాన్ని అధికారికంగా ప్రకటించినప్పటికీ 75 వెనకాల ఒక 100 సంవత్సరాల చరిత్ర ఉంది దానికి. నేను చెప్పాల్సి ఏంటంటే, ఒకవైపు లిబరలిజంలో భాగంగా వచ్చినటువంటి లిబరల్ ఫెమినిజం యొక్క పునాదులు ఉన్నాయి, ఇంకొక వైపు మార్క్సిజం యొక్క ఆలోచన కేంద్రంగా కూడా ముఖ్యంగా ఆర్గనైజ్డ్ సెక్టార్లో, ఫ్యాక్టరీలలో పనిచేస్తున్నటువంటి కార్మికులు వాళ్ళు ఏమన్నారు, రైట్ ఎవ్రీ హ్యూమన్ వర్కర్ హ్యాస్ దేర్ ఓన్ రైట్ టు హ్యావ్ ఎ సేఫ్ అండ్ సేఫ్టీ లైఫ్. అందుకనే మాకు బ్రెడ్ కావాలి, మాకు స్వేచ్ఛ కావాలని ఈ రెండు నినాదాలతోని కమ్యూనిస్టు ఉద్యమంలో భాగంగా, అంటే మార్క్స్ యొక్క, ఫెడరిక్ ఏంగెల్స్ యొక్క సిద్ధాంతం యొక్క పునాదిగా వచ్చినటువంటిది ఈ మహిళా కార్మికులు ఆ రకంగా పోరాటాలు చేసినారు. అట్లా 1911 నాడు ప్రధానంగా, అంతకంటే ముందు కూడా కొన్ని అక్కడక్కడ అమెరికాలో చాలా దీన్ని సోషలిస్ట్ అమెరికన్ సోషలిస్ట్ పార్టీ వాళ్ళు కూడా గుర్తించి దీన్ని కొంత ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. కానీ మొట్టమొదటిసారిగా 1911లో మొట్టమొదటిసారిగా జోహెన్స్బర్గ్లో ప్రపంచవ్యాప్తంగా మహిళలకు కూడా పురుషులతో సమానంగా ఆర్థిక వెసులుబాటు ఉండాలి, ఆర్థిక సమానత్వం ఉండాలి, రాజకీయ సమానత్వం ఉండాలి, ఈవెన్ పురుషులతో సమానంగా ఇంట్లో కూడా స్వేచ్ఛ ఉండాలి. అంటే సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పురుషులతో సమానంగా అన్ని రంగాలలో, అన్ని విధాలలో, అన్ని స్థలాలలో, అన్ని కాలాలలో సమానత్వం, స్వేచ్ఛ ఉండాలని ఆలోచిస్తున్నటువంటి వాళ్ళు
ఐడియాలజీ పరంగా లిబరలిజాన్ని నమ్మి ఉండవచ్చు, ఐడియాలజీ పరంగా వాళ్ళు మార్క్సిజాన్ని ఫాలో అవుతున్న వాళ్ళు కావచ్చు. అందరూ కలిసి 1911లో మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ స్థాయిలో మహిళా హక్కుల కోసము ఒక ఉద్యమం నిర్మాణం కావాలని వాళ్ళు మొట్టమొదటిసారిగా ప్రపంచానికి వినబడేటట్టు పెద్ద ఎత్తున ఆర్గనైజ్ అయ్యారు. అప్పుడు ప్రపంచము మెల్లగా మహిళల యొక్క ఆర్గ్యుమెంట్ మీద కొంచెం దాని మీద శ్రద్ధ పెట్టడం, దాన్ని గౌరవించడం అనేది ప్రారంభమైంది. అట్లా 1850 నుంచి మొదలుకుంటే 1911 కాలం వరకు దాదాపు ఈ కాలంలోనే 1917లో రష్యాలో విప్లవం సక్సెస్ అయింది లెనిన్ ఆధ్వర్యంలో. అట్లాగే 1949 వచ్చేసరికి చైనాలో మావో రూపంలో సాంస్కృతిక విప్లవం వచ్చింది. అట్లా ఒకవైపు ఇంగ్లాండ్, అమెరికా, జర్మనీ, జపాన్, ఇక్కడనేమో పెట్టుబడిదారీ వ్యవస్థ, లిబరలిజం, దాంట్లో భాగంగా స్త్రీలకు పురుషులతో సమానమైనటువంటి జీవితం ఉండాలనే ఒక వాదన వచ్చినప్పటికీ ఇటు రష్యాలో కావచ్చు, అట్లాగే చైనాలో కావచ్చు, అట్లాగే ఇతర ప్రాంతాలలో, అంటే మనం గ్లోబ్ను ఈస్టర్న్ పార్ట్ అంటాం, ఈ ఈస్టర్న్ పార్ట్లో ఉండేటువంటి అన్ని రాజ్యాలు కూడా మెల్లమెల్లగా అటు లిబరలిజాన్ని, ఇటు మార్క్సిజాన్ని మెల్లమెల్లగా వాటిని వాళ్ళ జీవితంలోకి ఆహ్వానించడం మొదలుపెట్టినారు. అట్లా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి గుణాత్మకమైన మార్పులో భాగంగానే ఆ తర్వాత ఈ మహిళలకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సమస్యలు ఉంటాయి, వాటిని మనం గుర్తించాలి, గౌరవించాలనే ఒక దృక్పథం అనేది మెల్లమెల్లగా ఏర్పడ్డది. అట్లా ఏర్పడ్డ తర్వాత 1911లో వోల్ఫెన్స్టైన్ లాంటి వాళ్ళు ప్రయత్నం చేస్తే దాదాపు ఒక 60 సంవత్సరాలు పట్టింది. మళ్ళీ మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా, అంటే ప్రపంచ దేశాలు 1975 వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇంగ్లాండ్ చేత లేదా ఫ్రాన్స్ చేత లేదా జర్మనీ చేత, ఈవెన్ ఇండైరెక్ట్గా అమెరికా చేత కాలనైజ్ చేయబడ్డ రాజ్యాలన్నీ కూడా స్వతంత్ర రాజ్యాలు ఎదిగి ఆల్మోస్ట్ గ్లోబ్ అంతా కూడా మ్యాక్సిమం కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ ఎక్కువ సంఖ్యలో మొత్తం అన్ని దేశాలు స్వతంత్ర దేశాలు అయినాయి. స్వతంత్ర దేశాలు అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క పోరాటాల ఫలితాన్ని గుర్తించడం, గౌరవించడం అనేది అఫీషియల్గా జరగట్లేదు. అప్పుడు మహిళలు ఇంకా ఆ తర్వాత కాలంలో మనకు లిబరల్ ఫెమినిజం ఒకటి, మార్క్సిస్ట్ ఫెమినిజం ఒకటి, దాన్నే సోషలిస్ట్ ఫెమినిజం కూడా అంటాము. ఆ తర్వాత వచ్చినటువంటి ఆ ఫెమినిజంలో రకరకాల విభాగాలుగా విడిపోయింది. తర్వాత బ్లాక్ ఫెమినిజం ఒకటి, అట్లాగే ఇంటర్సెక్షనల్ థియరీ అని ఒకటి వచ్చింది. అన్ని అంటే అటు లిబరలిజం, ఇటు మార్క్సిజం, సోషలిజం, తర్వాత బ్లాక్ ఫెమినిజం, ఇన్ని రకాల ఫెమినిజాలు వచ్చిన తర్వాత ఆ ఫెమినిజంలో నుంచి మెల్లమెల్లగా అనేక అంటే ఒక రకంగా ఒక పొరలాగా కప్పిన అన్ని పొరలను మెల్లమెల్లగా తొలుచుకుంటూ వచ్చి ఇవాళ 1975 వచ్చేసరికి మొత్తము మానవ సమాజం ఒక రకంగా చేయాలంటే ఈ భూప్రపంచం ఉన్న పురుషులందరూ కూడా అంగీకరించేటువంటి ఒక రోజు వచ్చింది. అదేంటంటే మరి ఎందుకు మార్చి 8 నాడే అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకోవాలనేది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకనంటే అంతకుముందు ఫిబ్రవరి 10th రోజు, ఫిబ్రవరి 20th రోజు ఇక్కడ స్కాట్లాండ్లో, తర్వాత న్యూజిలాండ్లో, తర్వాత ఈవెన్ స్విట్జర్లాండ్లో కూడా ఇవన్నీ జరిపినారు. కానీ మార్చి 8వ తారీఖు నాడు ముఖ్యంగా ఈ అమెరికాలో, అట్లాగే రష్యాలో, ఇప్పుడు మనం ఏదైతే క్యాపిటల్ సిటీ అండ్ మాస్కోలో యాదృచ్ఛికంగా మార్చి 8 లక్షలాది మంది కార్మిక మహిళలు రోడ్డు మీదకి వచ్చేసి ఈ మహిళల యొక్క హక్కులను, మహిళా స్వేచ్ఛను నినదించినారు. అప్పుడు జరిగినటువంటి చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వాలు దాన్ని అణిచివేసినాయి. దాంట్లో చాలా మంది ప్రాణత్యాగాలు కూడా చేసినారు. సరే, రకరకాల సందర్భాల్లో జాతీయంగా, అంతర్జాతీయంగా మీటింగ్లు జరిగినాయి, చర్చలు జరిగినాయి, సంవాదం జరిగింది. కానీ ఒక ఎక్కువ మొత్తంలో ప్రపంచాన్ని మహిళల వైపు, మహిళల హక్కుల వైపు ఆలోచింపజేసింది మాత్రము మార్చి 8. అందుకని మార్చి 8వ తారీఖు నాడు ప్రపంచవ్యాప్తంగా ఇయర్ ఆఫ్టర్ ఫ్రమ్ 1975 టిల్ టుడే, ఈ 1975 నుంచి తప్పకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవ సమాజం అంటే ప్రభుత్వాలు వస్తాయి, పౌర సమాజం వస్తుంది, అన్ని రకాల ప్రజలందరూ కూడా ఆ ఒక్క రోజన్నా మహిళలకు సంబంధించిన స్వతంత్ర పోరాటాల చరిత్ర మానవ సమాజానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో యుఎన్ఓ, ఐక్యరాజ్య సమితి, ఆ రోజును అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా పెట్టడం జరిగింది. ఆ తర్వాత కాలంలో ప్రతి సంవత్సరము ఏదో ఒక థీమ్తోని ప్రపంచానికి మహిళా దినోత్సవాన్ని పరిచయం చేస్తూ వస్తున్నారు. సరే, ఈ క్రమంలో చాలా 90 కాలం వచ్చేసరికి ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ అటు ఒక రకంగా మార్క్సిజాన్ని పునాదిగా చేసుకొని నిలబడ్డటువంటి రష్యా డిస్మాంటిల్ అయిపోయింది. చైనా కమ్యూనిస్ట్ దేశంగా ఉన్నప్పటికీ
ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి పెట్టుబడిదారి వ్యవస్థను తట్టుకోవడంలో అది అంత సక్సెస్ కాలే. అందుకని అది పేరుకు కమ్యూనిస్టు రాజ్యంగా ఉన్నా కూడా ఇవాళ మళ్ళీ కొంతమేరకు ఈ లిబరల్ ఫ్రేమ్వర్క్ అన్వయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అట్లా ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరము 1975 నుంచి ఇప్పటిదాకా మనము మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ మహిళా దినోత్సవం జరుపుకోవడం వెనకాల ఇంతమంది త్యాగాలు. ఇప్పుడు జుడిత్ బట్లర్ అని ఉంది, ఒక మార్క్సిస్టు. ఆమె ఫెమినిజాన్ని ఇంకా చాలా లోతైనటువంటి విశ్లేషణ చేయగలిగింది. అంటే ఫెమినిజం అని అంటే అదే తిట్టుపదంగా చూడడం తప్పు. ఫెమినిజం అంటే పురుషులకు వ్యతిరేకమైనటువంటి వాదన కూడా. అంటే సహజంగా ఇక్కడ నలుగురు కూర్చుంటే ఒక స్త్రీవాద దృక్పథంతో చరిత్రను చూడాలి, స్త్రీల హక్కులకు సంబంధించిన చర్చ జరిగింది అనుకోండి, వాళ్ళను ఒక స్టీరియోటైప్గా చూసేటువంటి ఒక అన్వాంటెడ్ మైండ్ సెట్ ఇప్పటికీ సమాజంలో ఉంది. అది ఎక్కువ ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా పురుషులకు ఉన్నట్టు. ఎందుకు అని అంటే స్త్రీలకు సంబంధించిన, స్త్రీలు తమకు తాము నిర్మించుకున్న ఉద్యమాలు, ఆ ఉద్యమ ఫలితాలు, వాటి వెనకాల ఉన్న త్యాగాలు మనం పాఠ్యపుస్తకాలలో మనకు ఎవరు పరిచయం చేయలే. పరిచయం చేయడం వల్లనే ఇవాళ స్త్రీలకు సంబంధించిన ఉద్యమాల నేపథ్యం తెలియకపోవడం వల్ల, దాని త్యాగాలు తెలియకపోవడం వల్ల బహుశా ఇప్పటికి కూడా ఇంత పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. పండుగ వాతావరణం ఉంది. అయితే ఈ పండుగ వాతావరణం జరుపుకోవడం వెనకాల ఉన్న త్యాగాలు, ఉద్యమాలు, వాటికి సంబంధించిన చరిత్ర కనీసం ఆ రోజైనా ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనైనా రావాలి. కానీ రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే మీడియా వెనకాల మన కంటికి కనబడకుండా ఒక పెట్టుబడిదారి వ్యవస్థ ఉంది. ఉద్యమాలు అంటేనే పెట్టుబడికి భయం. కాబట్టి ఆ విషయాలను చర్చించకుండా వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు. కానీ థ్యాంక్స్ టు ది డిఫరెంట్ సోషల్ గ్రూప్స్ ఇవాళ పెట్టుబడిదారులు ఈ చారిత్రక నేపథ్యం చెప్పకుండానే ఏమంటారు, ఇప్పుడు ఏ టీవీ పెట్టినా కూడా, నిన్న మీరు అన్ని టీవీలలో మ్యాక్సిమం అంటే వర్ణాకుల మీడియా కావచ్చు, అటు ఇంటర్నేషనల్ మీడియా కూడా కావచ్చు. ఇంటర్నేషనల్ మీడియా అయితే ఏంటంటే ఒక రకంగా ఏంటంటే ఇవి అర్బన్ మహిళలకు సంబంధించిన జీవితాన్ని పరిచయం చేస్తున్నారు. అంటే అవే మహిళా హక్కులకు సంబంధించిన విధంగా చూపించడం. అట్లా కాకుండా ఇంకా దీన్ని ఇప్పుడు ఇందాక ప్రస్తావించిన విషయాలు కూడా చెప్తే బాగుంటుందని చెప్పేసి నాలాంటి వాళ్ళ యొక్క కోరిక. ఇప్పుడు మనం చరిత్ర చూసుకుంటే ఇతర దేశాలలో చాలా ఉద్యమాల గురించి మాట్లాడినాం. అంటే న్యూయార్క్లో జరిగింది కావచ్చు, రష్యా విప్లవంలో జరిగింది. ఆ మహిళా ఉద్యమాలన్నీ కూడా భారతదేశం పైన ఎలాంటి ప్రభావం చూపాయి? 100%. మనం ప్రపంచంలో భాగం కదా. మన భారతదేశం కూడా సరే డెఫినెట్గా నేను ఇందాక ప్రారంభంలో చెప్పినట్టు అటు ప్రాచీన కాలంలో కానీ మధ్య కాలంలో చరిత్ర నిర్మాణంలో గొప్ప పాత్ర పోషించింది పురుషులతో సమానంగా స్త్రీలు ఉన్నారు. కానీ స్త్రీల యొక్క త్యాగం, స్త్రీలు ఇచ్చినటువంటి తోడ్పాటును చరిత్ర నిర్మాణంలో రాయలేవాడు. రాసినా కూడా డెరగేటర్గా రాసినారు. అట్లా మన భారతదేశంలో కూడా బహుశా ఇవాళ మానవ సమాజము ఈ స్థాయిలో ఇంత మెరుగైనటువంటి మానవ సమాజంగా మనందరం దానిలో భాగంగా ఉంటున్నామంటే పురుషుడితో సమానంగా నా మట్టుకైతే ఇంకొంచెం ఎక్కువ స్థాయిలోనే స్త్రీల త్యాగమే ఉన్నది. అట్లా బట్ దాన్ని గుర్తించడానికి పురుషుడికి మనసు రాలే. ఉదాహరణకు ఇప్పుడు మన దేశంలో ప్రాచీన కాలంలో వేదాల తర్వాత వచ్చినటువంటి ముఖ్యంగా స్మృతులు అంటారు. అంటే భారతీయ సంస్కృతిలో భాగంగా గ్రంథస్థం చేయబడ్డటువంటి పుంఖానుపుంఖలల్లా ఎక్కువ శాతము స్మృతుల రూపంలో వచ్చింది. మనుస్మృతి కావచ్చు, యజ్ఞవల్క్య స్మృతి కావచ్చు, నారద స్మృతి కావచ్చు, బృహస్పతి కావచ్చు. ఈ స్మృతులలో అంతా ఏముంది అంటే స్మృతులలో ఈ భూప్రపంచం ఎలా పుట్టింది, విశ్వం ఎలా పుట్టింది అంటే ఫస్ట్ ఆ ప్రశ్న చేసుకొని మనిషి వచ్చిండు. అయితే దాంట్లో ఎక్కడ చూసినా కూడా స్త్రీలకు సంబంధించిన వ్యవస్థ వచ్చేసరికి వాళ్ళకు సంబంధించిన రెఫరెన్స్ తీసుకుంటే చాలా ఒక రకంగా ఒక ద్వితీయ స్థాయి పౌరురాలుగానే నిర్మాణం చేసినట్టుంది. అయితే అది అక్కడ ఆగలేదు అనుకోండి. తర్వాత కాలంలో ఇప్పుడు ప్రాచీన కాలంలో కూడా మనకు గార్గి అని ఉన్నారు. గార్గి ఒక రకంగా ప్రాచీన కాలంలోనే పురుషుడి యొక్క ఆధిపత్యాన్ని వ్యతిరేకించి నిలబడ్డది ఆమె. అందుకని గార్గి చరిత్రలో ఒక ఐకానిక్ పర్సనాలిటీ ఇండియన్ కాంటెక్స్ట్లో. అట్లా సరే తర్వాత కాలంలో రకరకాల పాలకులు వచ్చినారు. ఇప్పుడు మొహమ్మడీల పరిపాలన వచ్చింది. అటు బ్రాహ్మణీయ ఐడియాలజీతో ఉన్నటువంటి సమాజం కావచ్చు, ప్రాచీన సమాజం. మొహమ్మడీలు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఖురాన్ బేస్గా కూడా ఖురాన్ ఒకవైపు సమానత్వాన్ని ప్రతిపాదిస్తున్నట్టు, కానీ స్త్రీలకు బుర్కా వ్యవస్థను ఇంట్రడ్యూస్ చేస్తాడు, పరదా వ్యవస్థను ఇంట్రడ్యూస్ చేస్తాడు. అట్లా ఈవెన్ వెస్టర్న్లో కూడా అంతే ఉండే. నేను ఇందాక చెప్పిన కదా,
బట్ ఆధునిక కాలం వచ్చిన తర్వాత భారతదేశంలో కూడా తప్పకుండా నేను ఇందాక ప్రస్తావించిన అన్ని భావజాలాలు ఒక ధారలాగా వచ్చినాయి. ఇప్పుడు మన భారతదేశాన్ని బ్రిటిష్ వాడు ఆక్రమించినాడు. సరే, వాడు వ్యాపారం కోసం వచ్చి ఈ దేశంలో రాజ్యాన్ని స్థిరపరచుకున్నాడు కానీ తనకు పరిచయం ఉన్నటువంటి భావజాలాన్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసినాడు. ఎన్ని లోపాలు ఉన్నా, అంటే ఆర్థిక దోపిడీ విపరీతంగా జరిగింది. దాదాబాయి నవరోజు చెప్పినట్టు భారతదేశం నుంచి సంపద డ్రైన్ కాబడ్డది. ఇక్కడ నుంచి సంపద కొల్లగొట్టబడి ఇంగ్లాండ్కి చేరుకున్నమాట వాస్తవం. కానీ ఆర్థిక దోపిడీ జరిగినప్పటికీ సాంస్కృతికంగా కొన్ని కొత్త ఆలోచనల్ని, కొత్త భావజాలాన్ని లిబరలిజం ఇంట్రడ్యూస్ చేయగలిగింది. అంటే లిబరలిజం, ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ కూడా భారతదేశంలోకి వచ్చింది. అట్లా అటు లిబరల్ ఐడియాలజీ, ఇటు మార్క్సిస్ట్ ఐడియాలజీ ప్రభావం 1900 కాలం నుంచే భారతదేశానికి పరిచయం అయితే మెల్లమెల్లగా స్వాతంత్రోద్యమంలో కూడా మనం చదువుకున్నటువంటి పాఠ్య పుస్తకాలలో స్త్రీలు స్వాతంత్రోద్యమంలో వాళ్ళ భాగస్వామ్యం ఏమిటి పెద్దగా రెఫరెన్సెస్ ఉండవు. కానీ వాస్తవానికి స్త్రీలు లేని ఏ ఉద్యమం లేదు. స్వాతంత్రోద్యమంలో కూడా మతాలకు, కులాలకు, వాళ్ళ యొక్క సామాజిక అస్తిత్వాలకు అతీతంగా పురుషులతో పాటు స్త్రీలు కూడా వచ్చారు. ముఖ్యంగా మహాత్మా గాంధీ దేశ స్వాతంత్రోద్యమానికి నాయకత్వం వహించిన తర్వాత అర్బన్ సెంట్రిక్, అంటే పట్టణ ప్రాంతాలకు పరిమితమైనటువంటి స్వాతంత్రోద్యమాన్ని పల్లె సీమల్లోకి తీసుకొచ్చింది ఆయన. అప్పుడు తను అనుసరించినటువంటి ఒక రాజకీయ వ్యూహంలో భాగంగా కులాలకు, మతాలకు అతీతంగా స్త్రీలందరూ పాల్గొన్నారు. స్త్రీలు అంటే కేవలం చదువుకున్న స్త్రీలే కాదు, చదువుకున్న స్త్రీలు ఉన్నారు, చదువుకొని మామూలు కార్మికులుగా పనిచేస్తున్న వాళ్ళు, గ్రామాలలో మామూలుగా ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. అట్లా భారతదేశంలోకి వచ్చి మనం అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా ప్రాధాన్యతను భారత సమాజానికి అన్వయించుకొని చూసినప్పుడు స్వాతంత్రోద్యమం జరుగుతున్నప్పుడు మరి స్వాతంత్రం అంటే ఏమిటి అనే ప్రశ్న కూడా వచ్చింది. అంటే కేవలము బ్రిటిష్ వాళ్ళు ఈ దేశం నుంచి బయటకు వెళ్ళిపోయి ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినటువంటి వాళ్ళే పాలకులుగా కావడమే స్వాతంత్రమా? మరి ఇక్కడ పుట్టిన ప్రజలంటే బ్రిటిష్ వాడు రాకముందుకే ఇక్కడ ఒక చాలా భిన్నమైనటువంటి, ఒక రకంగా ఒక యూనిక్ క్యారెక్టర్ ఉన్న కాస్ట్ సిస్టమ్ కూడా ఉంది. మరి స్వాతంత్రం అంటే బ్రాహ్మణులు మళ్ళీ అధికారంలోకి వస్తారా, లేదా క్షత్రియులు అధికారంలోకి వస్తారా, లేదా ప్రజలందరికీ అధికారంలో భాగస్వామ్యం ఉంటుందా అనే ప్రశ్న ఒకవైపు మార్క్సిజం ప్రభావంతో వచ్చినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కొంతమేరకు వేసింది. బలంగా వేసిన వాళ్ళు మాత్రం పూలే, అంబేద్కర్ మళ్ళీ. సో లిబరలిజము, మార్క్సిజము, ఆ తర్వాత వచ్చినటువంటి ఇది కూడా పోస్ట్ కలోనియల్ ఫెమినిజం అని అంటారు. అంటే ఏ రాష్ట్రాల్లోనైతే ఈ వలసవాద పాలకులు ఉండి వలసవాద పాలన అంతమైన తర్వాత అక్కడ జరిగినటువంటి పరిణామాలు ఏమిటి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అట్లా భారతదేశ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు డెఫినెట్గా కొంతమేరకు స్వాతంత్రోద్యమం సహకరించింది. ఆ స్వాతంత్రోద్యమంలోనే కదా ఇప్పుడు మనకు సరోజిని నాయుడు కానీ, తర్వాత దుర్గాబాయి దేశ్ముఖ్ కానీ, అరుణ అలాఫ్ ఇలాంటి వాళ్ళు, వీళ్ళందరూ ఉద్యమంలో భాగంగా వచ్చిన వాళ్ళే. ఇదేమో ఉన్నత సామాజిక వర్గాలకు సంబంధించి కొంతమేరకు విద్యారంగంలో కూడా పురోగతి సాధించిన ఉన్నత సామాజిక వర్గాలకు సంబంధించిన స్త్రీలు. అలా కాకుండా మనకు సబాల్టర్న్ హిస్టరీ అని ఒకటి ఉంటుంది. సబాల్టర్న్ హిస్టరీలో భాగంగా ఫ్రీడమ్ మూవ్మెంట్ అండ్ సబాల్టర్న్ ఉమెన్ అనేటువంటి దాని మీద చాలా స్టడీస్ జరుగుతున్నాయి ఇప్పుడు. దాంట్లో ఆదివాసీ స్త్రీలు ఎలా పాల్గొన్నారు, లేకపోతే ఆదివాసీ మహిళలు ఎలా పాల్గొన్నారు, అట్లాగే దళిత మహిళల యొక్క పాత్ర ఏమైనా ఉందా అన్నప్పుడు ఇప్పుడిప్పుడు చరిత్ర మళ్ళీ తవ్వుతున్నారు. అప్పుడు అంటే జాతీయవాద దృక్పథంతో రాసిన చరిత్రలో ఈ మూలాల్లోకి ఎవరు వెళ్ళలేదు. ఎప్పుడైతే అణగారిన సామాజిక వర్గాల నుంచి స్త్రీలు, పురుషులు విద్యా వ్యవస్థలోకి వచ్చేసి ఉన్నత విద్యను అభ్యసించిన తర్వాత వాళ్ళ మూలాలు ఎతకడం ప్రారంభం చేస్తారు సహజంగానే. అట్లా ఆదివాసీ బిడ్డలు ఇవాళ విశ్వవిద్యాలయంలోకి వచ్చి, దళిత బిడ్డలు విశ్వవిద్యాలయంలోకి వచ్చిన తర్వాత స్వాతంత్రోద్యమంలో మా పాత్ర ఏమైనా ఉందా అని వాళ్ళు వెతుక్కోవడం ప్రారంభం చేసినారు. అట్లా ఇప్పుడు సెంట్రల్ ఇండియా కావచ్చు, ఉత్తర భారతదేశం కావచ్చు, దక్షిణ భారతదేశం కావచ్చు, యూ నేమ్ ఎనీ ప్లేస్, అందులో మా పాత్ర ఏందని వెతుకుతున్నారు. ఎందుకు వెతుకుతున్నారు తెలుసా? అందులో నీ భాగస్వామ్యం ఉంటే ఇప్పుడు సమాజాన్ని, ప్రభుత్వాలను నువ్వు అడగవచ్చు హక్కుగా. అట్లా ఆదివాసీ మహిళలు కూడా పాల్గొన్నారు. చాలా విచిత్రం ఏంటంటే కొన్ని ప్రాంతాలలో అన్ని ప్రాంతాలను బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించలేకపోయినారు. అందుకని మనకు ప్రిన్సిలీ స్టేట్స్ అంటాం, స్వయం ప్రతిపత్తి ఉన్న రాష్ట్రాలు. అంటే కమ్యూనిస్టు ఉద్యమాల యొక్క తోడ్పాటును కూడా మనం తక్కువ అంచనా వేయలేము. ఇటు స్వాతంత్రోద్యమంలో భాగంగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా సహకరించింది. కాంగ్రెస్ పార్టీలో అక్కడనే
వాళ్ళిద్దరి మధ్య కాంగ్రెస్ పార్టీలో ఒక విభజన కూడా వచ్చింది. మనం పుస్తకాలలో ఏం చెప్తారంటే మితవాదులు అతివాదులు. మితవాదులు అతివాదులు అని ఏంటంటే, మితవాదులు అంటే బ్రిటిష్ వాళ్ళని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఈ దేశం నుంచి వెళ్ళగొట్టి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావాలి. వాళ్ళ యొక్క ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ అదే. కొంచెం అతివాదులుగా ప్రొజెక్ట్ అయిన వాళ్ళు ఏంటంటే స్వాతంత్రం తీసుకురావాలి, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశం యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ నిర్మాణం ఎలా ఉండాలి, గుణాత్మకంగా ఉండాలి, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం, ఈ పునాదులుగా మళ్ళీ ఈ దేశాన్ని మనం పునర్నిర్మించాలని ఆలోచించిన వాళ్ళు మితవాదులు. సరే, వాళ్ళ వాదన కొంతకాలం నిలబడ్డది, పోయింది. కమ్యూనిస్టు ఉద్యమాలు కూడా వచ్చినాయి. ఎంఎన్ రాయ్ లాంటి వాడు, లేదంటే జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు, తర్వాత వచ్చినటువంటి లోహియా లాంటి వాళ్ళు, వీళ్ళందరి సహకారం కూడా ఉంది. వీళ్ళందరి సహకారం ఉన్నది ఎంత వాస్తవం, వీళ్ళందరినీ ప్రేరేపించిన శక్తి ఎవరంటే మళ్ళీ మహిళా ఉద్యమాలే. అది గుర్తుపెట్టుకోవాలి, అది ఎవరు చెప్పడు. ఇవాళ అట్లా దేశవ్యాప్తంగా కూడా స్వాతంత్రానికి ముందు, ఇప్పుడు ఒక ప్రశ్న వేసుకోవాల్సి వస్తుంది. మనం ఈ రోజు ఒక ప్రశ్న వేయాలి. ఏంటంటే, మన పుస్తకాలలో ఏముంటుందంటే రాజా రామ్మోహన్ రాయ్ సతీ సాగమనానికి వ్యతిరేకంగా పోరాటం చేసినాడు. సతీ సాగమనం అంటే ఏంది? భర్త చనిపోయాడు అనుకోండి, భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా చితిలో పేర్చి కాల్చేయాలి, లేదా భర్తను బంధు పెడితే భర్తతో పాటు భార్యను కూడా సజీవంగా ఉన్నప్పుడే ఆమెను ప్రాణం తీయాలనేటువంటిది. ఇది ఒక జుగుప్సాకరమైనటువంటి ఒక ప్రాక్టీస్. అది ఎవడు కూడా, ఏ సమాజం కూడా దాన్ని హర్షించదు. కానీ ఈ దేశంలో ఈ దేశంలో సంస్కృతులు బాగా చాలా వందల సంవత్సరాలు ఉంది. నాలాంటి వాళ్ళ ప్రశ్న ఏంటంటే, సడన్గా రాజా రామ్మోహన్ రాయ్ని ఏది ప్రేరేపించుంటుంది అంటే, తప్పకుండా ప్రపంచవ్యాప్తంగా అప్పటికి ఆయన ఎదిగి, ఆయన చాలా వెల్ రెడ్ పర్సన్. ఆయన ఇంగ్లాండ్లో చదువుకున్నాడు, ఇక్కడ చదువుకున్నాడు, ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యంలో ఉన్న అనేక రకాల భాషలు నేర్చుకున్నాడు. కాబట్టి అనేక దేశాల యొక్క పురోగతి, సంస్కృతి, ఆ ఉద్యమాల నేపథ్యం తనకు తెలుసు. తన కుటుంబంలోనే తన అన్న చనిపోతే వాళ్ళ భార్యను సతీ సాగమనానికి ప్రేరేపించినప్పుడు, అరే ప్రపంచం అంతా ఎంత గొప్పగా ముందడిగేస్తుంటే ఇక్కడ ఏంటి అని తను ఆలోచించవలసిన పరిస్థితి. అట్లా స్త్రీల హక్కుల కోసం పనిచేసినటువంటి ప్రతి ఉద్యమ నాయకుడి వెనకాల, లేదా స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా వచ్చిన నాయకుల వెనకాల ఈ దేశంలో ఎదిగొచ్చిన స్త్రీ ఉద్యమాల పాత్ర కూడా ఉంది. అది మనం గుర్తించాలి. దేశ స్వాతంత్రం, సతీ సాగమనం సరిపోయింది. తర్వాత అసలు ఒకసారి మ్యారేజ్ చేసుకున్న తర్వాత భర్త అనారోగ్యంతోనో లేదా వయసు రీతిలో చనిపోతే మళ్ళీ ఆ స్త్రీకి మళ్ళీ రెండో వివాహం చేసుకునేటువంటి స్వేచ్ఛ లేకుండే. ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ గురించి మనకు అంటే స్త్రీలకు పునర్ వివాహం చేసుకునే అవకాశం ఉందని అంటారు. కానీ ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ను కూడా ప్రేరేపించింది ఈ దేశంలో వెలసిల్లినటువంటి మళ్ళీ మహిళా ఉద్యమాలే. అట్లా కందుకూరి వీరేశలింగం గురించి మనం చదువుకుంటాం, రఘుపతి వెంకట రత్నం నాయుడు గురించి. వీళ్ళందరూ పురుషులు. ఈ అందరి పురుషుల్ని ప్రేరేపించింది ఏంటంటే స్త్రీవాద ఉద్యమాలు, స్త్రీవాదంతో వస్తున్నటువంటి చరిత్ర నిర్మాణమే. అది తప్పకుండా మనం గుర్తుపెట్టుకోవాలి. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇవాళ మహిళా దినోత్సవం జరుపుకుంటూ సంతోషం. అటు ప్రపంచవ్యాప్తంగా కానీ, ఇటు దేశంలో కానీ, మన రాష్ట్రంలో కానీ చాలా బ్రహ్మాండంగా ప్రజలు చైతన్యవంతం అవుతున్నారు. థ్యాంక్స్ టు ది ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా. తర్వాత కొంత అక్షరాస్యత కూడా పెరిగింది. ఇవాళ దేశంలో ఉన్నటువంటి అక్షరాస్యత చూసుకుంటే 69% ఉమెన్ చదువుకుంటున్నారని స్టాటిస్టికల్ చెప్తున్నాయి. సంతోషం. కానీ ఇంకా సాధించవలసి. అయితే విద్య వచ్చినంత మాత్రాన మనిషి యొక్క ఆలోచన అంత పెద్ద ఎత్తున పరిణతి చెందిందా? విధంగా చూసుకుంటే ఇంకా చాలా చాలా సమస్యలు ఉన్నాయి. వాటిలో నుంచి కూడా మనిషి బయటపడాలి. పురుషుడు ప్రధానంగా బయటపడాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం ఈ సందర్భంగా కొంత ఆలోచన మాత్రం చేయాలి. తర్వాత ఇక్కడ ఒక మాట చెప్పాలి. అసలు చాలా సునాయాసనంగా మర్చిపోతున్నారు భారతీయులు. ఏంటంటే స్త్రీలకు రాజ్యాంగబద్ధంగా హక్కులు రావడం వెనకాల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పాత్రను తీసేయలేరు. బాబాసాహెబ్ అంబేద్కర్ 1948లోనే, అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు, వైస్రాయ్ కౌన్సిల్లో లేబర్ మెంబర్గా, అంటే లేబర్ మినిస్టర్ అనుకోండి, అట్లా ఆయన ఉన్నప్పుడు ఆయన చేసిన ప్రయోగాలు ఇవాళ స్త్రీలకు ఏమైనా చట్టబద్ధంగా హక్కులు ఉన్నాయనంటే అక్కడ ప్రారంభమైంది. స్త్రీలకు వేతనంతో కూడుకున్న సెలవులు ఇవ్వాలి, తర్వాత మెటర్నిటీ లీవ్ ఉండాలి, స్త్రీలు పనిచేసే దగ్గర వాళ్ళకు కావాల్సిన కనీస సౌకర్యాలు, అవసరాలు తీర్చేటువంటి ఆ ఎన్విరాన్మెంట్ అట్లా తీర్చిదిద్దాలి. చట్టం చేయించిండు, ఊరికే ముచ్చట మాట్లాడలే. అట్లా అంబేద్కర్ను
ఇలా అంబేద్కర్ లేకుంటే భారతదేశంలో, నేనంటే మిగతా వాళ్ళ శ్రమ లేదని అనట్లే, స్త్రీవాద ఉద్యమాలు ఎందుకు అంబేద్కర్ అట్లా ఆలోచించగలిగినానంటే, అంబేద్కర్ ప్రాపంచిక దృక్పథము, ఆయన విదేశాల్లోకి వెళ్ళి చదువుకోవడము, ముఖ్యంగా అమెరికా లాంటి, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో చదువుకున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయనకు లిబరలిజం యొక్క సిద్ధాంతం వంట పట్టించుకున్నాడు, మార్క్సిజం యొక్క సిద్ధాంతం కూడా వచ్చింది. ఈ రెండిట్లో ఉన్నటువంటి మంచిని మేళవించి భారతదేశానికి దాన్ని అన్వయించే ప్రయత్నం చేసినాడు. అట్లా స్త్రీల హక్కుల గురించి, స్త్రీల స్వేచ్ఛ గురించి, స్త్రీల ముఖ్యంగా ఎకనామిక్ ఈక్వాలిటీ గురించి ఎప్పుడో రైట్ టు ప్రాపర్టీలో జాన్ లాస్కు మాట్లాడిన దాన్ని, తర్వాత తన గురువు అయినటువంటి జాన్ డ్యూయి చెప్పిన దాన్ని తన దేశంలో ఉన్న స్త్రీల గురించి ఆలోచించడం మొదలుపెట్టినాడు. అంటే పట్టణ ప్రాంత స్త్రీలు కావచ్చు, మధ్యతరగతి స్త్రీలు కావచ్చు, గ్రామాలను అంటిపెట్టుకొని ఉండి పనిచేస్తున్నటువంటి వ్యవసాయ కార్మికులు కావచ్చు, లేదంటే మామూలుగా అనార్గనైజ్డ్ సెక్టర్లో ఉన్నట్టు రోజువారీ కూలీలు కావచ్చు, వీళ్ళందరి జీవితంలో నిజమైనటువంటి పురోగతి రావాలంటే రాజ్యమే పనిగట్టుకొని ఈ బీద బిక్కి జనాల యొక్క హక్కుల కోసం నిలబడాలి అనేటువంటి వాదాన్ని బలంగా ఆయన వైస్రాయ్ కౌన్సిల్లో మెంబర్గా ఉన్నప్పుడు కార్మిక శాఖను చూస్తుండేవాడు. స్త్రీల హక్కుల గురించి అట్లాగే 18 గంటలు 12 గంటలు మనకు అంతెందుకు తెలంగాణలో పెట్టి ఉందని చదువుకున్నాం కదా. అంటే మన నాన్న వాళ్ళు, మన తాతలు, అంటే బీద ప్రజలకు సంబంధించిన, అంటే దళితులకు సంబంధించిన లేదా ఉత్పత్తి కులాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఒక 150 సంవత్సరాల క్రితం అందరూ వెట్టి చేసింది. వెట్టి అంటే ఏంటి? యజమాని అవసరాలను తీర్చడం, పని చేసినందుకు ఎట్లాంటి ప్రతిఫలం ఆశించకుండా ఉండడం వెట్టి. అంటే నీ శారీరక శ్రమ అక్కడ పెట్టాలి, కానీ మళ్ళీ నాకు ఈ రోజుకు ఎంత కూలి ఇస్తామని అడగడానికి లేదు. అట్లాంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి ఉండే. ఇట్లాంటి వ్యవస్థనన్నింటిని కూడా మార్చి ఆయన మెంబర్గా ఉన్నప్పుడు కొన్ని హక్కులను బ్రిటిష్ వాళ్ళని కన్విన్స్ చేశాడు. ఆ తర్వాత దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగ నిర్మాణం జరుగుతున్నప్పుడు ఇవన్నీ కూడా రాజ్యాంగంలో మళ్ళీ పొందుపరిచేటువంటి ప్రయత్నం చేసినాడు. పొందుపరిచారు, కానీ పొందుపరచడం పేపర్ మీద చాలా రాసుకోవచ్చు మనం, కానీ మనసు ఉండాలి కదా. పాలకులుగా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ 1950 నుంచి దాదాపు 1980 వరకు వాళ్ళే పరిపాలించారు. అనుకున్నంత పురోగతి రాలే, కొంతమేరకు వచ్చిన మాట వాస్తవం, కానీ అనుకున్నంత పురోగతి రాలే. కానీ ద బ్యూటీ ఆఫ్ ది హ్యూమన్ సొసైటీ ఏంటంటే, ఎప్పుడైతే మనిషి, అది పురుషుడు కావచ్చు స్త్రీలు కావచ్చు, ఆధిపత్యాన్ని అలాగే కొనసాగించాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు దానికి తిరుగుబాటు కూడా వస్తుంది. అట్లా తిరుగుబాటు స్త్రీల రూపంలో కూడా వచ్చింది. భారతదేశంలో ఇవాళ ఈ స్థాయిలోనైనా మహిళలకు ముఖ్యంగా ఇప్పుడు అన్ని రాజ్యాలు, అంటే ఏ రాజ్యం, కాంగ్రెస్ కానీ, అది బీజేపీ కానీ, లేకపోతే తెలుగుదేశం కానీ, అంతకుముందున్న బీఆర్ఎస్ కానీ, ఏ రాజకీయ పార్టీ అయినా ఈరోజు స్త్రీల హక్కుల విషయంలో ఉదాసీనంగా ఉండేటువంటి అవకాశం అయితే లేదు. థ్యాంక్స్ టు నేను ఇందాక రెఫర్ చేసిన వాళ్ళ యొక్క త్యాగ ఫలితం, వాళ్ళ యొక్క మేధో సంపత్తి ద్వారా వచ్చినటువంటి భావజాల ధార, దాన్ని మనం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవాన్ని మనం 1977 నుంచి 75 నుంచి చూస్తున్నాం. ఇప్పుడు నిన్న 2025 వరకు కూడా ఈ కార్పొరేటీకరణ ప్రభావం ఎలా ఉందంటారు మహిళా దినోత్సవం? డెఫినెట్ గా, అంటే కార్పొరేటీకరణ అంటే అదే పెద్ద చెడ్డ పదం కాదు, కానీ దాన్ని మనిషి ప్రొజెక్ట్ చేస్తున్న దాంతో మనకు ఫీలింగ్ వస్తుంది. కార్పొరేటీకరణ ఏంటంటే, ఇందాక పారిశ్రామిక విప్లవంలో భాగంగానే మొట్టమొదటిసారిగా మనిషి వ్యవసాయ రంగాన్ని నమ్ముకొని మాత్రమే బతికిండు. అంటే మనిషి బతకడానికి కావాల్సిన వస్తూత్పత్తి అంతా వ్యవసాయ రంగం నుంచే వస్తుండే ఎక్కువ. ఆ తర్వాత పారిశ్రామిక విప్లవం జరిగిన తర్వాత, ఇండస్ట్రియలైజేషన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వచ్చినాయి. వ్యవసాయ రంగాన్ని కూడా పురోగతి వైపు నడిపించింది పారిశ్రామిక రంగమే. అయితే పారిశ్రామిక రంగంలో మళ్ళీ ఒక 1950-60 నుంచి, ముఖ్యంగా ఈ కలోనియల్ స్టేట్స్గా ఉండి విముక్తి రాజ్యాలు 1980-90 నుంచి సేవల రంగం కూడా వచ్చింది. సైన్స్ టెక్నాలజీ విస్తృతంగా పెరిగిన తర్వాత ప్రతి పనిని ఈ సైన్స్ టెక్నాలజీ పెరగడం వెనకాల పరిశోధనలు జరగాలంటే పరిశోధన జరగడానికి కావాల్సిన మౌలిక వసతులను ఏర్పరచాలి. ఆ మౌలిక వసతులను ఏర్పరిచి పరిశోధనను ప్రోత్సహించినటువంటి వాళ్ళు ఎవరంటే పెట్టుబడిదారులే. ఈ పెట్టుబడిదారు ఏం చేస్తున్నాడంటే, తను ఇన్వెస్ట్ చేసిన డబ్బుకు, మూలధనానికి, తను ఇన్వెస్ట్ చేసిన దానికంటే ఎక్కువ మొత్తంలో లాభాన్ని ఆశించినప్పుడు అది మానవ అవసరాలను తీర్చడం కాకుండా
మానవ అవసరాలను తీర్చేటువంటి క్రమంలోనే శ్రమ దోపిడీ జరుగుతుంది. శ్రమ దోపిడే కాదు, కార్పొరేటీకరణ ఏంటంటే శ్రామికుల శ్రమను దోస్తున్నాడు, వస్తువును ఉత్పత్తి చేస్తున్నాడు, ఈవెన్ వినియోగదారులను కూడా దోపిడీ చేస్తున్నాడు. ఒక వస్తువు ఉత్పత్తి చేయడానికి 100 రూపాయలు అయింది అనుకోండి, కార్మికుడికి ఒక 20 రూపాయలు 50 రూపాయలు ఇస్తాడు, అక్కడనే 50 రూపాయలు లాభం ఉంది ఆయనకు. వస్తువును మార్కెట్లోకి తీసుకొచ్చిన తర్వాత కూడా కన్జ్యూమరిజం అంటారు, అంటే వినియోగదారుల వినిమయం అనేటువంటిది అవసరం ఉన్నా అవసరం లేకపోయినా పోల్చడం. ఇప్పుడు కార్పొరేటీకరణ అంటే ఏంటంటే ఉత్పత్తిదారుడు చేసిన ఉత్పత్తిని వాడితే తప్ప మనిషి బతకలేడు అనేటువంటి ఒక ప్రొజెక్షన్ ఇవ్వడం. ఉదాహరణకు ఇప్పుడు టీవీలలో వస్తున్నటువంటి అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ కూడా కొన్ని అవసరమైనవి ఉన్నాయి, కొన్ని అది లేకుండా మనిషి బతకగలుగుతాడు. కానీ మనలో మానవ సమాజానికి బ్యూటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, అందం అంటే ఏమిటి అనేటువంటి క్వశ్చన్ వేసుకుంటే, అందం అంటే తెల్లగా ఉండడం అనేది ప్రొజెక్ట్ చేశారు పెట్టుబడిదారులు. తెల్లగా ఉంటే అందానికి సింబల్. అంటే తెల్లగా ఉండాలంటే నువ్వేం చేయాలి, ఈ సబ్బు వాడాలి, ఆ క్రీమ్ పెట్టాలి, ఇంకోటి వాడాలి, ఇట్లా. తర్వాత అందం అంటే ఏంటంటే బాడీకి కూడా సైజులు వాళ్ళే నిర్ణయించినారు. ఎలా ఉంటే బాడీ షేమింగ్ అంటాం కదా, ఎలా ఉంటే నువ్వు ఒక హ్యాండ్సమ్ మనిషివి, లేదా ఎలా ఉంటే ఒక స్త్రీ అందమైన స్త్రీగా కనబడుతుందని వాడే పెట్టుబడిదారుడు అన్ని నిర్ణయించినాడు. ఇది కార్పొరేటీకరణ. ఎప్పుడైతే మనిషి యొక్క సహజ జీవితాన్ని కృత్రిమంగా నియంత్రించేటువంటి దాన్ని ఏమంటారంటే అదృశ్య హస్తం అంటారు. అంటే మన కంటి పెట్టుబడతాడు, కానీ టీవీ రూపంలో మనకు యాడ్ రూపంలో కనబడతాడు, లేకపోతే ఇంకో ప్రకటన రూపంలో కనబడతాడు. మనకి ఇష్టం లేకపోయినా గోరెటెంక అని చెప్పినట్టు మన హృదయాల్లోకి వచ్చేస్తుంది, అది మనల్ని ప్రభావితం చేస్తుంది. అదే కార్పొరేటీకరణ. ఈ కార్పొరేటీకరణ వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే మహిళా దినోత్సవం అని అంటే పబ్బుల్లోకి పోయి పార్టీ చేసుకోవడము, మహిళా దినోత్సవం అని అంటే ఇంకా రకరకాల, అంటే అది ఉండదని కాదు, అట్లాంటి ఎఫర్ట్ చేయగలిగే వాళ్ళు పురుషుడితో పాటు ఒక టేబుల్ మీద ఒక గ్లాస్ ఒక వైన్ తాగడం తప్ప అని అడిగే వాళ్ళు ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే రాడికల్ ఫెమినిజం. అది తప్పేం కాదు. కొంచెం ముందుకెళ్ళిపోతే రాడికల్ ఫెమినిజం ఏమని తెలుసా? రాడికల్ ఫెమినిజంలో ముఖ్యంగా జుడిత్ బట్లర్ లాంటి ఒక వాదన ఏంటంటే పిల్లల్ని స్త్రీలు ఎందుకు అనాలని కూడా వాళ్ళు ఒక క్వశ్చన్ వేసినారు. దానికి ఒక నేపథ్యం ఉంది. ఆ క్వశ్చన్ తప్పని అనట్లే నేను, కానీ అది మాత్రమే స్త్రీల హక్కులకు ప్రాతిపదిక కాదు కదా. అది దాని అవసరాన్ని గుర్తించే వాళ్ళు దాన్ని ఎవరన్నా మా లైఫ్ ఇట్లా ఉండాలని కోరుకుంటున్నాము మీరు ఎందుకు అబ్జెక్ట్ చెప్తారంటే చెప్పవలసిన అవసరం లేదు. కానీ దాన్ని మాత్రమే స్త్రీల యొక్క పురోగతికి అది ఒక ప్రామాణికంగా చూపించడం అనేది అంత ఆహ్వానించే పరిణామం కాదు. అది ఉండని అట్లా. పట్టణ ప్రాంతాలలో కార్మికులు ఉన్నారు, ఇప్పుడు ఐటీ సెక్టర్లో పనిచేస్తున్న స్త్రీలు ఉన్నారు, వాళ్ళకు కొన్ని ప్రత్యేకమైన సమస్యలు ఉంటాయి కదా. మరి వాటి మీద ఏ మీడియా పోయి మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా, మీకున్న ప్రత్యేక సమస్యలు ఏందని అడగరు. వాళ్ళ రంగుల ప్రపంచాన్ని చూసి పురుషులతో పాటు స్త్రీలు బాగా ఎదిగిపోయారు అనుకుంటారు. కానీ అట్లాగే ఇప్పుడు చిల్డ్రన్ కేరింగ్ ఉంది, ఎందుకు ఉమెనే చేయాలనే ప్రశ్న ఫెమినిస్టులు అడుగుతున్నారు. అట్లా ఈ ప్రపంచీకరణ వచ్చిన తర్వాత, కార్పొరేటీకరణ వచ్చిన తర్వాత నేను ఇందాక ప్రస్తావించినటువంటి వాస్తవ చరిత్ర పూర్తిగా కనుమరుగైపోతుంది. అట్లాగే ఎదిగొస్తున్నటువంటి ఆలోచన పురోగతిని ఇతర అంటే ఇప్పటికీ అది పరిచయం లేని గ్రామాలలో ఉన్న మహిళల జీవితాన్ని ఎలా తీర్చిదిద్దాలి, వాళ్ళ బతుకులు మార్చడం ఎట్లా. కొంత సాధించిన వాళ్ళు ఇంకా సాధించాలని కోరుకోవడం తప్పేం కాదు, కానీ ఏమి లేని వాళ్ళకు వాటికి సంబంధించిన చరిత్ర చెప్పాలన్నా వద్దా? ఇవాళ నాకు తెలిసి ఈ కార్పొరేటీకరణ వచ్చిన తర్వాత కేవలం హైదరాబాదు, ముంబై, కలకత్తా ఈ మెట్రోపాలిటన్ సిటీలో జరిగేటువంటి చర్చను మాత్రమే మహిళా దినోత్సవానికి ఒక గుర్తుగా చూపించడం మాత్రము అది సరైనటువంటిది కాదు. ఇంకా చాలా కార్మిక ప్రజల గురించి, సేవా రంగంలో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, ఇంకా రకరకాల సెక్టార్లో పనిచేస్తున్న వాళ్ళకు సంబంధించినది కూడా మనము వాటి మీద చర్చ జరగాలి. ఇప్పుడు మీరు నేను కూర్చొని మాట్లాడినంత మాత్రాన ఏమొస్తుందని అంటే ఏమి రాకపోవచ్చు, కానీ ఒక ఆలోచన ధార అయితే వస్తుంది, ఒక చర్చ అయితే వస్తుంది. అట్లా ఇప్పుడు కార్పొరేటీకరణ వచ్చిన తర్వాత ఒకప్పుడు ఉద్యోగ వ్యవస్థలో చాలా ఎక్కువ భాగస్వామ్యం ఉండేది. ఇలా ఉద్యోగాలన్నీ పోతున్నాయి. ఇప్పుడు ఐటీ సెక్టార్ పెరిగింది, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మరి స్త్రీల యొక్క శ్రమశక్తిని తగ్గిస్తుంది కావచ్చు, కానీ వాళ్ళ యొక్క జీవితాలను అదేమైనా మారుస్తుందా? పారిశ్రామికరణ జరిగింది, కార్పొరేటీకరణ జరిగిన తరుణంలో ఈ కార్పొరేటీకరణలో భాగంగా స్త్రీల భాగస్వామ్యం, స్త్రీలకు రావాల్సినటువంటి హక్కులు, స్త్రీల గౌరవాన్ని నిలబెట్టేది ఏమైనా ఉందా లేదనేది ప్రశ్న. అట్లా ఆలోచించినప్పుడు డెఫినెట్గా కార్పొరేటీకరణలో భాగంగా మాత్రమే స్త్రీ పురోగతిని చూడడం అక్కడనే ఆగకూడదు, గ్రామానికి రావాలి. స్లమ్ములలో ఉన్నటువంటి స్త్రీల జీవితం ఏమిటి?
పట్టణ ప్రాంతాలలో ఫ్యాక్టరీలలో పనిచేస్తున్న రోజువారీ కూలీగా పనిచేస్తున్న వాళ్ళ యొక్క జీవితం ఏంటిది? నేను అనేది ఏంటంటే వ్యవసాయ రంగం నుంచి మొదలుకుంటే, పారిశ్రామిక రంగంలో పనిచేసే వాళ్ళ మహిళల నుంచి మొదలుకుంటే, సేవల రంగంలో పనిచేస్తున్న మహిళలకు సంబంధించిన హక్కులు, వాళ్ళ సమస్యలు కూడా ఇవాళ ప్రపంచం ముందు చర్చకు రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అట్లా చర్చకు వచ్చినప్పుడు మాత్రమే సమాజం మళ్ళీ తనను తాను పునరాలోచనలోకి తీసుకుంటుంది. తనను తాను సమాజం నిరంతరం ఒక సంఘర్షణకు గురి కావాలి. గురైనప్పుడే మంచి ఫలితం, మంచి జీవితం, మంచి ఆలోచనలు వస్తాయి. అట్లా జరగాల్సిన అవసరం ఉందనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఈ ఉమెన్స్ డే మన సమాజంలో మహిళలలో మార్పు తీసుకురాగలదంటారా? తప్పకుండా మానవ సమాజాన్ని ఎప్పుడు తీసుకొస్తుంది అంటే నేను ఇందాక చెప్పినట్టు, ఇప్పుడు ఏ డే అయినా కూడా ప్రతి డేకు కూడా ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ చారిత్రక ప్రాధాన్యతను వాళ్లకు అంటే ఉమెన్ కూడా తెలియాలి. ఉమెన్ టీ పెడతారు, ఫర్ ఎగ్జాంపుల్ టీ పెడితే అంటే చూస్తున్న వాళ్ళు తప్పుగా అనుకోదు, విత్ డ్యూ రెస్పెక్ట్ ఆన్ ది ఆల్ ఉమెన్ యాంకర్స్ అండ్ ఉమెన్ హీరోయిన్స్ అండ్ గ్రేట్ పీపుల్, ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఆన్ ఉమెన్. ఇప్పుడు టీ పెడితే ఏమొస్తుంది? మహిళా దినోత్సవ సందర్భంగా ప్రశ్నకు జవాబు చెప్పు, పట్టు చీర కొట్టు అంటే ఉమెన్ డే. లేకపోతే ఉమెన్ డే సందర్భంగా రంగోలీ. ఇప్పుడు ప్రముఖ పేర్లు ఎందుకు కానీ పేరెన్నిక కలిగినటువంటి మీడియా సంస్థలు, పేపరు సంస్థ అంటే ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, లేదా పెద్ద పెద్ద కంపెనీస్, అది ఫార్మా కంపెనీ కావచ్చు, ఐటీ కంపెనీ కావచ్చు, ఇంకా రకరకాలు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఎరికైనా? వీళ్ళు ఏం చేస్తారంటే రంగోలీ పోటీలు పెడతారు. రంగోలీ పోటీలు పెట్టొద్దని అనట్లే, రంగోలీ పోటీకి మాత్రమే పరిమితం చేయకండి. ఒక దాని మీద చర్చలు జరగాలి, అంటే సంవాదం జరగాలి. జరిగితే అది ప్రభుత్వాలు కూడా దానికి పనిగట్టుకొని, ఇప్పుడు నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద సభ పెట్టిండు, ఇది కోటిమెంట్స్ కాలేజీలో ఒక సభ పెట్టిండు, ఫెరడ్ గ్రౌండ్ కూడా ఒక సభ పెట్టి బ్యానర్ ఐటమ్స్ చాలా పేపర్స్ చూస్తే ఏంటిది, మహిళలు ఇప్పుడు ఆయన యొక్క ధ్యేయం విత్ డ్యూ రెస్పెక్ట్ అండ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆయన ఏమంటున్నాడు, ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రజలు అధికారం 5 సంవత్సరాలకు ఇచ్చారు, ఈ 5 సంవత్సరాల కాలంలో తెలంగాణలో 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులు చేస్తా అని అంటున్నాడు. సంతోషం, నిజంగా అట్లా కోటీశ్వరులను 1 కోటి మంది చేస్తే ఈ దేశ జనాభానే 4 కోట్లు. ఈ 4 కోట్ల జనాభాలో 2 కోట్ల మహిళలు అనుకుంటే 2 కోట్ల మహిళలలో 1 కోటి ప్రజలని ఆయన కోటీశ్వరులు అంటున్నాడు. కోటీశ్వరులు చేస్తే సంతోషమే, కానీ కోటీశ్వరులు చేయడానికి 150 బస్సులకు ఓనర్స్. అంతకుముందు ఉన్న గవర్నమెంట్ ఏం చేసింది? వాళ్ళకు ఆర్థిక సాధికారత, స్వాలంబన అంటే బార్ షాపులలో స్త్రీలకు అవకాశం కల్పిస్తున్నాం అన్నారు. అది మన పాలకుల యొక్క అవగాహన. ఇప్పుడు ఈయనేమంటున్నాడు, బస్సులకు ఓనర్ అంటున్నాడు. నిన్న ఒకటి ఇనాగ్రేట్ చేసినాడు, 150 బస్సులకు మహిళలే ఓనర్స్ అని అంటున్నారు. అట్లాగే రైస్ మిల్లులకు కూడా వాళ్ళని ఓనర్గా చేస్తా అంటున్నాడు. సంతోషం. అయితే ఇక్కడ ఒక మాట మాట్లాడుకోవాల్సి, అయ్యా చట్టాలు చాలా ఉన్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పుణ్యమా అని హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెడితే పార్లమెంట్లో చాలా దుర్మార్గంగా నెహ్రూ నాయకత్వంలో ఆనాడు ఉన్న కాంగ్రెస్ పార్టీలు అందరూ కూడా వ్యతిరేకించి వాళ్లకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన జనసంఘ్తో సహా, జనసంఘ్ పార్టీ అంటే ఇప్పుడు బీజేపీ ఆనవాళ్ళు, అన్ని పార్టీలు అంబేద్కర్ మీద దుమ్మెత్తిపోసినాయి. అప్పుడు హిందూ కోడ్ బిల్లును ధ్వంసం చేశారు. ఆయన ఆనాడే హిందూ కోడ్ బిల్లులో స్త్రీలకు పురుషులతో సమానంగా ఆర్థిక స్వావలంబన కోసం తల్లిదండ్రుల ప్రాపర్టీ పురుషుడికి ఎంత ఉంటుందో స్త్రీలకు అంత ఉండాలన్నాడు. రీమ్యారేజ్ వ్యవస్థను నెలకొల్పాలన్నాడు. ఈ విధంగా నేను ప్రస్తుతం అన్ని విషయాలు అందులో చర్చించిండు ఆయన, కానీ అది రాలే. కంపార్ట్మెంటల్గా తర్వాత కాలంలో హిందూ కోడ్ బిల్లులో ఉన్న సారాంశాన్ని ఆ తర్వాత కాలంలో భారతదేశంలో ఎదిగొచ్చినటువంటి మహిళా ఉద్యమాల యొక్క తాకిడి తట్టుకోలేక అటు కాంగ్రెస్ పార్టీ ఇంకా రకరకాల పార్టీలు దాన్ని చట్టరూపం ఇలా స్త్రీలకు అంటే హెరిడిటరీ ప్రాపర్టీ అంటాం కదా, వంశపారంపర్యంగా బిడ్డ స్త్రీకి పురుషుడికి సమాన హక్కు ఉంది కదా, మరి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారా? ఇప్పుడు స్త్రీలకు అంటే ఎవరికైనా తల్లిదండ్రులు ఒక బాబు ఒక పాప పుట్టిండు అనుకోండి, బాబుకేమో ఆస్తికి వారసుడు, బిడ్డకు మాత్రం వరకట్నం ఇస్తే పెళ్లి చేస్తామనే ఆలోచన ఉంది తప్ప ఈ వరకట్నాన్ని ఎప్పుడో నిషేధించింది చట్టం. మరి వరకట్నాలు నిషేధిస్తే వరకట్నం తీసుకోవడం అంటే పెళ్లి అనేది ఒక 2 వ్యక్తుల యొక్క జీవితానికి సంబంధించిన వ్యవహారం అనే దాన్ని ప్రచారం చేయకుండా దాని మీద యాడ్స్ ఇవ్వరు, దాని మీద ఏమి ఇన్వెస్ట్ చేయరు. దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేస్తారనంటే కళ్యాణ లక్ష్మి ప్రోగ్రాం అంటే 1,00,000 రూపాయలు ఇస్తున్నాము, ఈ 1,00,000 రూపాయలు పెళ్లి చేసుకోవడం కోసం వాడుతున్నాం అంటున్నారు.
అది కాదు చేయాల్సింది. ఆ ₹1,00,000 1,00,000 ఇచ్చినా తప్పేం లేదు, కానీ సమాజంలో వేళ్ళూనుకొని ఉన్నటువంటి ఈ రకమైనటువంటి పురోగతికి అడ్డంగా ఉన్నటువంటి ఈ భావజాలం మీద విస్తృతమైనటువంటి చర్చ జరగాలి. ఇప్పుడు జోగిని వ్యవస్థ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, లేదనుకుంటున్నారా? ఇప్పటికి ఉంది దేశవ్యాప్తంగా. మీరు అంతెందుకు ఈ సోకాల్డ్ 21st సెంచరీలో కూడా మీరు నారాయణపేట, గద్వాలు, గట్టు మండలం, ఆ తర్వాత ఆ ప్రాంతాలకు వెళ్ళిన మహబూబ్నగర్లో నేను పనిచేస్తున్న కూడా ఆ రెఫరెన్స్ ఇస్తున్నా. ఏ దేశంలోనైనా ఏ ప్రాంతంలోనైనా కొంచెం లోతుకి వెళ్తే ఇప్పటికి బాల్య వివాహాలు జరుగుతున్నాయి, ఇప్పటికి జోగిని వ్యవస్థ ఉంది, ఇప్పటికీ డౌరీ వ్యవస్థ. మా తల్లిదండ్రులు ఒప్పుకున్న కట్నం ఇవ్వాలని భర్తలు ఎంతో డొమెస్టిక్ వైలెన్స్ అని చట్టం ఉంది కదా. వీటన్నిటి మీద మరి ఏదైనా వచ్చినప్పుడు ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, సమాజం ఎలా స్పందిస్తుంది, తల్లిదండ్రులు ఎలా స్పందిస్తున్నారు అనేది ఇంపార్టెంట్. అయితే ఈ కనీసం ఇట్లాంటి ఒక అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజైనా ఇట్లాంటి చర్చలు జరగాలి. ఇట్లాంటి చర్చలు జరిగి తప్పకుండా కొంత పురోగతి, నేనేమి పెసిమిస్టిక్గా లేను, పూర్తిగా ఏం జరగలేదని చెప్పట్లే, జరిగింది, ఇంకా జరగవలసింది చాలా ఉంది. దాని ఇంకా పుట్టే ప్రతి బిడ్డకు, అంటే ఈ పుట్టే ప్రతి బిడ్డ, ఆడబిడ్డకైనా మగబిడ్డకైనా లైఫ్లో నేను కంఫర్టబుల్గా నాకు నచ్చిన విధంగా అంటే వ్యవస్థకు అతీతంగా కాదు, తన మనసుకు నచ్చిన తనకున్నటువంటి అభిరుచి మేరకు బతకగలిగేటువంటి ఒక స్వేచ్ఛాయుత జీవితాన్ని సమాజం అందించినప్పుడు మహిళా దినోత్సవానికి సార్థకత ఏర్పడుతుంది. అట్లాంటి ప్రయత్నం ఇంకా జరగాలి. పుస్తకాల రచనలు కూడా చాలా మార్పులు రావాలి. తర్వాత కుటుంబ వ్యవస్థలో కూడా చాలా మార్పులు రావాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా భారతదేశం యొక్క భారత సంస్కృతిలో కుటుంబ వ్యవస్థ చాలా గొప్పది అని అంటున్నారు. ఐ డూ అగ్రీ. కానీ కుటుంబ వ్యవస్థ చాలా గొప్పదైనప్పటికీ కుటుంబ వ్యవస్థ కూడా ఇంకా ప్రజా సమీకరణ జరగాలి. కుటుంబ వ్యవస్థను కూడా ఇంకా ప్రజా సమీకరించాలి. ఇప్పుడు ఆ ప్రజా సమీకరించడంలో అమ్మా నాన్న రూపంలో ఉన్న స్త్రీ పురుషుడు ఇద్దరి పాత్ర ఉంటుంది. కొన్ని తెలిసి తెలవక ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాలుగా మన మైండ్ మీద రుద్దబడిన అభిప్రాయాలతోని తల్లే కొన్నిసార్లు పొరపాటు చేస్తుంటుంది. అంటే అబ్బాయికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పుడు రోజు మటన్ వండింది అనుకో, ఎక్కువ ముక్కలు వాడికే ఇస్తుంది. చికెన్ వండింది అనుకో, ఎక్కువ వాడికే ఇస్తుంది. చదువు ఆడపిల్లనైతే మామూలుగా ప్రభుత్వ పాఠశాల పంపితే సరిపోద్దని వాళ్ళు రెస్ట్రిక్ట్ అవుతుంటారు. అబ్బాయికి అయితే వీని డాక్టర్ చేయాలా, వీని ఇంజనీరింగ్ చేయాలా, వీని ఐఏఎస్ చేయాలా, వీని ఐపీఎస్ చేయాలా, అంటే ఇది ఆలోచనతో ఉన్న సమస్య. దీన్ని మార్చాలంటే తల్లిదండ్రులు కూడా మారాలి, కుటుంబ వ్యవస్థ కూడా మారాలి, ప్రధానంగా సమాజం కూడా చాలా మారాలి. ఏదైనా ఒక స్త్రీ స్వతంత్రంగా కొంత స్వేచ్ఛగా జీవితాన్ని గడుపుతూ తనకు నచ్చిన ఉద్యోగం చేస్తానంటే సమాజం రకరకాలుగా వాళ్ళని వెనుకకు లాగుతుంటుంది. ఆ లాగకుండా ఉండేటువంటి పరిస్థితి కూడా రావాలి. ప్రభుత్వాలు ఇంకా గొప్పగా ఆలోచించాలి, సమాజం ఇంకా చాలా గొప్పగా ఆలోచించాలి, కుటుంబం ఆలోచించాలి. చివరిగా చెప్పదలుచుకుంటే ప్రతి వ్యక్తి ఆలోచించి తనను తాను నిరంతరము తన జీవితంలో వచ్చేటువంటి ఈ పర్టికులర్గా ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించినప్పుడు పురుషుడైతే నిరంతరము తన నిత్య జీవితంలో తను జీవిస్తున్న కాలంలో వస్తున్న ప్రతి సమస్య వచ్చినప్పుడు దాన్ని ఆ మైండ్ సెట్తో ఆలోచించినప్పుడు తప్పకుండా వ్యక్తి, సమాజము, ప్రభుత్వము, ప్రపంచము ఇట్లా ఒక పురోగతి వైపు ఆలోచించినప్పుడు తప్పకుండా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగానైనా కనీసం ఈ సంవత్సరం ఏమన్నారు, 2025 అనేది ఎక్సిలరేషన్ యాక్షన్ అన్నారు. అంటే ఏంటిది? స్త్రీ సమానత్వం కోసం, స్త్రీ స్వేచ్ఛ కోసం, స్త్రీ యొక్క జీవితంలో మరింత మెరుగైన జీవితాన్ని అందించడం కోసం ప్రతి వాళ్ళు పనిచేయాలని, అట్లా పనిచేసేటువంటి సందర్భం రావాలని, ఆ పనిచేసే సందర్భం వచ్చినప్పుడు మనుషులుగా అందరం కలిసి ముందుకు నడిచేటువంటి క్రమంలో అందరూ ఒకరికొకరు సహకరించుకొని ముందుకు నడవాలని చెప్పేసి నేను భావిస్తున్నాను. స్త్రీ సమానత్వంలో భాగంగా ఇప్పుడు అన్ని రంగాలలో మహిళలకు అవకాశాలు ఇస్తున్నారా? ఇవ్వకపోతే దానికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? దాన్ని మెరుగుపరచాలంటే ఇప్పుడు చట్టం అనేది అంటే మనం ఆధునిక సమాజంలో ఉన్న కాబట్టి ఏ ప్రభుత్వం కూడా స్త్రీలకు పురుషులకు సమానంగా ఇవ్వమనే మాత్రం చెప్పట్లే. చట్టాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో కావచ్చు, మన దేశంలో కావచ్చు, మన రాష్ట్రంలో కూడా అవకాశాలు ఇవ్వాలి అని రాసుకుంటున్నాం, కానీ అవకాశాలు కూడా ఇస్తున్నారు. ఉదాహరణకు కొన్ని వందల సంవత్సరాల ఉద్యమ ఫలితంగానే స్త్రీలకు 33% రిజర్వేషన్ అన్నారు. విద్యా ఉద్యోగ రంగాల్లో కావచ్చు, ఇతర రంగాల్లో కావచ్చు. సరే, అది కూడా 50% పెరగాలి న్యాయంగా అయితే. సరే, మెల్లమెల్లగా వస్తుంది కావచ్చు. ఇప్పుడు పబ్లిక్ రిప్రజెంటేషన్ అంటే ఉద్యమాల ద్వారా జరిగేది అంటే స్త్రీవాద ఉద్యమాల ద్వారా ప్రపంచంలో ఏం జరిగిందనేది కాసేపు పక్కన పెడితే
మన దేశంలో మాత్రము మెల్లమెల్లగా ప్రాతినిధ్య రాజకీయాలు అంటే ఇప్పుడు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, లోకల్ గవర్నెన్స్లో 33% వచ్చింది. మొన్ననే కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేసింది. రాబోయే 2026 నుంచి పార్లమెంట్లో కావచ్చు లేదా ఇతర రాష్ట్రాల్లో ఉండేటువంటి శాసనసభలలో 33% ఉమెన్ రాబోతున్నారు. అది చాలా ఆహ్వానించక పరిణామం. బట్ ఇక్కడే ఒక ప్రశ్న, ఏ మహిళలు వస్తారు? మహిళలు వస్తున్నందుకు సంతోషమే, కానీ అంతకుముందు ఎమ్మెల్యేగానో ఎంపీగానో ఉన్న కుటుంబాల్లో అంటే వాళ్ళ భర్తనో వాళ్ళ తండ్రో ఇప్పుడు అక్కడి నుంచి ఎన్నుకోవడానికి చట్టపరంగా అవకాశం లేదు కాబట్టి మళ్ళీ వాళ్ళ సతీమణులో, వాళ్ళ కూతుర్లో, వాళ్ళ కోడళ్ళలో ప్రతినిధిగా వస్తారా? దీన్ని కూడా కొంత రేషనలైజ్ చేయాలి. ఉమెన్ రిప్రజెంటేషన్ పెంచడం కోసం జరిగిన పోరాటాలు వచ్చిన ఫలితాలు ఆహ్వానిస్తూనే ఆ వచ్చినటువంటి అవకాశాలలో మళ్ళీ దేశంలో ఉన్నటువంటి సామాజిక వ్యవస్థను కూడా పరిగణలోకి తీసుకొని అన్ని సమూహాల నుంచి అటు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అన్ని రంగాల నుంచి మైనారిటీ మహిళలు అందరూ కూడా అందులో రిఫ్లెక్ట్ అయ్యేటట్టు ఆ చట్టాన్ని ఇంకా మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ఆర్థిక రంగంలో డెఫినెట్గా విద్యా వ్యవస్థ ఎప్పుడైతే కొంత పెరగడం ప్రారంభమైందో ఇవాళ అన్ని రంగాల్లో స్త్రీల యొక్క ప్రవేశం అయితే వస్తుంది, ఇంకా రావాలి. వాళ్ళ జనాభా ఎంతనో అంత రాలే. ఆర్థిక రంగంలో కూడా ఇక రావాలి. సమాజంలో నేను ఇందాక ప్రస్తావించినట్టు సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి వ్యవస్థల్లో కూడా స్త్రీల యొక్క సొంత ఆలోచనకు గౌరవం ఇచ్చేటువంటి మానసిక స్థితి రావాలి. రాలేదంటే వచ్చింది, కానీ ఇంకా మనం ఆశించినంత గొప్పగా రాలే. దానికోసం అందరూ పనిచేయాల్సిన అవసరం అయితే ఉంది. మహిళా సాధికారత కోసము యాజ్ ఏ పొలిటికల్ అనాలిసిస్ట్గా మీరు ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు ఈ సమాజానికి? అంటే నాకంత గొప్ప నేపథ్యం లేదు. నేను యాజ్ ఏ ఒక సగటు మనిషిగా తప్పకుండా కొంత చదువుకున్నవాడిగా మహిళా సాధికారత అంటే నేను ఇందాక ప్రస్తావించినట్టు కేవలం ఆర్థిక స్వావలంబన కల్పిస్తేనే సరిపోదు. లేకపోతే చట్టాలు నిర్మించి చట్టంలో ఈ గ్రామానికి మహిళా సర్పంచ్ కావాలి కాబట్టి మహిళను అంటే బాడీలీ ఉమెన్గా ఉన్న ఆమెను సర్పంచ్గా ఎన్నుకొని మళ్ళీ ఆమెకు ఆ చైర్ ఇవ్వరు. అసలు ఆమె సర్పంచ్గానో జెడ్పీటీసీగానో ఎంపీటీసీగానో ఎన్నిక కాబడుతుంది ప్రజల చేత, కానీ మొత్తం నిర్ణయానంతా కూడా షాడో భర్తనో తండ్రినో మామనో ఎవరో ఒకరు దాన్ని మళ్ళీ నిర్వచిస్తున్నారు. ఇది ఫ్యాక్ట్ కదా, అందరని కాదు, కానీ మెజారిటీ ఎక్కడెక్కడైతే గ్రామ స్థాయిలో కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు, ఈవెన్ జిల్లా స్థాయిలో కూడా మహిళలు రాజకీయ ప్రతినిధులుగా ఎన్నుకోబడితే వాళ్ళ తరపున వాళ్ళ కుటుంబ సభ్యులు దాన్ని యాక్టివ్గా వాళ్ళు ఉంటున్నారు, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. కాబట్టి అది మారాలంటే రెండు వైపుల నుంచి మార్పు రావాలి. ఒకటి, మహిళలను వాళ్ళ కుటుంబ సభ్యులే కదా, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, లేదా వాళ్ళు ఎడ్యుకేట్ అయి ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, అదొకటి జరగాలి. ఆర్థిక రంగంలో ప్రతిసారి చట్టమే అన్నిటికీ పరిష్కారం చూపించదు, కానీ చట్టం ఉండాలి. నేను ఇందాక ప్రస్తావించినట్టు ఇప్పటికీ భారత సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్య ఏంటంటే డౌరీ వ్యవస్థ, వరకట్నం అనే దురాచారం. అంటే వరకట్నం అనేది ఒక పెద్ద దురాచారంగా ఉంది. ఇవాళ వరకట్నం అనే దాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు, చెప్పరు వాళ్ళు. కానీ మా బిడ్డ పెళ్లికి 10 కిలోల బంగారం పెట్టినా, లేకపోతే మా అబ్బాయి పెళ్లికి మా అబ్బాయి వాళ్ళ అత్తగారు ఇన్ని కోట్లు ఇచ్చిండ్రు, ఇన్ని కోట్ల ప్రాపర్టీ రాయించారు, ఉన్నది కాబట్టి రాయిస్తుందని వాళ్ళు అనుకోవచ్చు. కానీ దాని యొక్క ప్రభావము డబ్బులు లేని కుటుంబాల్లో ఒక ఆడబిడ్డ పుట్టింది, లేకపోతే మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన తల్లిదండ్రుల యొక్క బాధ అంతా ఇంత కాదు. ఈవెన్ జాబ్ చేసే వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయంటే, బాగా డబ్బులు ఉన్నవాడు, వాడికి డబ్బులు అంటే వాడు ఎవరినో దోపిడీ చేస్తాడు, సంపాదిస్తాడు, వచ్చిన సంపదను బిడ్డకు దారదత్తం చేస్తాడు. అక్కడ సరే అది కరెక్టా కాదా అనేది సమాజం నిర్ణయించాలి. కానీ మధ్యతరగతి ప్రజలు ఉన్నారు కదా, ఈ మధ్యతరగతి ప్రజల యొక్క జీవన విధానం ఎలా ఉంటుందంటే, మధ్యతరగతి ఆర్థికంగా చూసినప్పుడు మధ్యతరగతి ప్రజలు ఆలోచన పరంగానేమో పైన ఉన్నవాడిని చూసేప్పుడు దాన్ని అందుకోవాలని చూస్తారు అనమాట. పలానా ఎమ్మెల్యే గారి కూతురు పెళ్లి ఇలా చేసిండు, లేకపోతే మన ఇంటి పక్కన ఉన్నటువంటి పలానా సార్ వాళ్ళ కూతురు పెళ్లి ఇలా అయింది, బిడ్డ కూడా అదే ఆలోచిస్తుంది. బిడ్డ ఏమాలోచిస్తుంది, నా ఫ్రెండ్ మ్యారేజ్ ఎలా అయిందో మాకు అదే ఫంక్షన్ హాల్లో నాకు బుక్ చేయాలి, అట్లాంటి వాచే కావాలి, అట్లాంటి ఆహారమే కావాలి, అట్లాంటి భర్తే కావాలి. తప్పేం కాదు, కానీ నువ్వెవరిని అడుగుతున్నావు? నువ్వు అంటే స్త్రీలు కూడా, అంటే ముఖ్యంగా ఈ సందర్భంగా ఇప్పుడు ముందుకు వస్తున్నటువంటి ఆడబిడ్డలంతా కూడా వాళ్ళ ఆలోచన కేవలము ఒక ఆహ్లాదకరమైన ఆనందకరమైన కార్పొరేటీకరణలో భాగంగా ఉన్న జీవితమే నీ జీవితం కాదు. నువ్వు తల్లిదండ్రుల స్థితిగతిని కూడా ఆలోచించాలి.
నువ్వు అవసరం అనుకుంటే నువ్వు బాగా చదివి, నువ్వు బాగా ఎదిగి, నువ్వు సొంత నీ కాళ్ళ మీద నిలబడి నిన్ను గౌరవించేటువంటి భర్తను తీసుకో. వాడికి చెప్పు, వరకట్నం కావాలంటే వరకట్నం తీసుకుంటే నిన్ను పెళ్లి చేసుకుని భయం చెప్పు. ఆ ధైర్యం నువ్వు సాధించాలి. అట్లాగే తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. తర్వాత ప్రభుత్వాలు ఏం చేయాలంటే ప్రభుత్వాలు ఇప్పుడు చేస్తున్నది ఏంటంటే ఈరోజు బ్యానర్ ఐటమ్ నిన్నటి కార్యక్రమాలన్నీ కూడా విత్ డ్యూ రెస్పెక్ట్ అండ్ ఆల్ పొలిటికల్ లీడర్స్, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ కావచ్చు, దేశవ్యాప్తంగా ఏమంటున్నాడు, మోడీ గారు ఏమంటున్నారు, చాలా గొప్ప స్టేట్మెంట్ ఇచ్చినారు. ఏమంటున్నారంటే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుని నేను. ఎందుకనంటే ప్రపంచంలో ఏ దేశంలో లేని ప్రజానాయకుడికి పెద్ద ఎత్తున మహిళల యొక్క మద్దతు నాకు ఉంది అంటున్నాడు. డెఫినెట్గా ఆ మాట అన్నందుకు ఆయనను మనసా వాచా నేను గౌరవిస్తా. ఎందుకంటే కనీసం మహిళలు నాకు మద్దతు ఇస్తున్నారని గుర్తించినాడు. కానీ అది మాత్రమే సరిపోదు. నువ్వు ధనవంతుడు, నువ్వు మానసికంగా ధనవంతుడు అయినావు కదా, మనము పాలకులుగా మీరు అందరూ కూడా ఏం చేయాలంటే చిట్ట చివరన ఉన్న పూరి గుడిసెలో ఉన్నటువంటి ఒక సెంచు బిడ్డ, ఒక ఆడబిడ్డ జీవితం ఎలా ఉందో చూడాలి. ఒక మాదిగ బిడ్డ, ఒక డక్కల బిడ్డ, వీళ్ళ జీవితాల్లో ఏమైనా గుణాత్మకమైన మార్పు వస్తుందా లేదా అని పాలసీలు అట్లా డిజైన్ చేయాలి. పాలసీల డిజైనింగ్ ఎలా ఉండాలంటే బాధితుడి యొక్క అవసరాలను అర్థం చేసుకోవాలి. బాధితుడి యొక్క అవసరాలను అర్థం చేసుకొని బాధితుల్లో నుంచి చట్ట నిర్మాణం జరగాలి. ఇంప్లిమెంటేషన్ కూడా అట్లే ఉండాలి. ఇప్పుడు విద్యా వ్యవస్థ ఏ రంగమైనా తీసుకో, బాగా ఎక్కడో ఐఐటీలోనో ఐఐఎంలో చదువుకొని వచ్చి హృదయం లేని మనుషులు కలెక్టర్లు అయిన అనుకోండి, హృదయం లేని మనిషి అధికారం అయిన అనుకోండి, వాడు పేపర్లో ఏది రాసిందో అదే చదువుకొని పోతాడు. కానీ అలా కాదు, ఒక ఎస్ఆర్ శంకరన్ లాగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలి. ఎస్ఆర్ శంకరన్ మహానుభావుడు కదా. ఒక వ్యక్తి నిర్మించినటువంటి వ్యవస్థ ఇవాళ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కొన్ని లక్షల మందిని సృష్టించగలిగింది. ఐఎమ్ ఆల్సో ప్రొడక్ట్ ఆఫ్ దట్, యు ఆర్ ఆల్సో ప్రొడక్ట్ ఆఫ్ దట్. మెనీ ఆఫ్ ద వీకర్ సెక్షన్, యంగర్ జనరేషన్ బై ప్రోడక్ట్ ఆఫ్ ది వెల్ఫేర్ యాక్టివిటీస్. అట్లా కేవలం బ్యానర్ ఐటమ్స్గా ఉండేటువంటి 500 కోట్లు, 1000 కోట్లు, 1,00,000 కోట్లు, ఈ కోట్లు కాదు, ప్రకటించిన దానిలో పావులవంతమైన పన్ను కనుక వస్తే, ఆచరణలు కనుక వస్తే తప్పకుండా గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, దేశ స్థాయిలో ఆచరణాత్మకమైన, సాకారాత్మకమైన అంటారు. అంటే ప్రోగ్రెసివ్ ప్రొడక్టివ్ యాక్షన్ మస్ట్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ ది స్టేట్ సైడ్. అలా ఉంటే తప్పకుండా ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా అన్నిట్లో అన్ని ఇది సమయం చాలా అతీతం అవుతుంది. కానీ అన్ని తావులలో స్త్రీని కనీసం ఆలోచించడానికి అవకాశం ఇవ్వాలి. కుటుంబం ఉందనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, నాకు మా మిస్సెస్, మా భార్య ఉంది, పిల్లలకు సంబంధించి ఏదో డిస్కషన్ వస్తుంది, తప్పకుండా నేను అట్లీస్ట్ ఐ మస్ట్ హ్యావ్ ఎ సెన్స్ ఆఫ్ డిస్కసింగ్ విత్ హర్. అడగాలి కదా ఆమెను. పైసలు నేనే సంపాదిస్తున్నట్టు ఆమె కూడా సంపాదిస్తుంది పాపం. ఇప్పుడు ఆమె ఫర్ ఎగ్జాంపుల్ ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి, ప్రభుత్వాలు మారుతాయని ఆశతో చెప్తున్నా. అంటే లెక్కలు కట్టడంలో కూడా ఇప్పటికి పురుషాధిపత్యం ఉంది. ఉదాహరణకు జీడిపి అంటాం, గ్రాస్ డొమెస్టిక్ ఎకానమీ. గ్రాస్ అంటే మొత్తం దేశంలో ఉన్న మనుషులు శ్రమిస్తే ఎన్ని వేల కోట్ల సంపద సృష్టిస్తున్నామని లెక్కలు కడుతుంటాం ప్రతి ఇయర్. ఇప్పుడు ఇది మార్చి కదా, మార్చి ప్లానింగ్ అంటే ఎకనామిక్ ప్లానింగ్ మంత్ది. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ మనము దేశవ్యాప్తంగా లెక్కలు తీస్తారు, రాష్ట్ర వ్యాప్తంగా తీస్తారు, ప్రతి సెక్టార్ తీస్తుంది. కానీ దురదృష్టం ఏంటంటే ఇవాళ ఒకవైపు ఏమో ప్రపంచంలో ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితి ఏముంటుందంటే యాక్సిలరేటింగ్ యాక్షన్ అంటుంది. కానీ వాస్తవం ఏం తెలుసా, కేవలము ఆర్గనైజ్డ్ సెక్టార్లో పనిచేసేటువంటి స్త్రీల యొక్క శ్రమను మాత్రమే ఎకానమీలోకి లెక్క కడతారు. అగ్రికల్చర్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అగ్రికల్చర్ లేబర్స్కి చేసే వాళ్ళ యొక్క శ్రమ మన మొత్తం ఆర్థిక వ్యవస్థ యొక్క పురోగతిని లెక్క కట్టినప్పుడు లెక్క రాదు. ఉదాహరణకు చైల్డ్ కేర్ అంటాం, అంటే భర్త ఉద్యోగం చేస్తుంటాడు, ఉద్యోగం చేస్తే ఒక 1,00,000 రూపాయలు వస్తాయి, ఒక 50,000 వస్తాయి. ఇంటికాడ భార్య ఉండి పిల్లల యొక్క జీవితాన్ని, ఆమె పిల్లల జీవితం కోసం చాలా త్యాగం చేస్తుంటారు కదా, ఆమె శ్రమకు ఫలితం లేదు. అసలు ఆమె శ్రమను, అంటే స్త్రీ శ్రమను ఇప్పటికీ 50% మాత్రమే లెక్క కడుతున్నాం. అది మారాలి. అప్పుడు మారినప్పుడు ఏమవుతుందంటే మొత్తం దేశంలో అందుబాటులో ఉన్న స్త్రీలు ఎంతమంది, అందులో మ్యారీడ్ ఉమెన్ ఎంతమంది, గర్ల్స్ ఎంతమంది ఉన్నారు, ప్రత్యక్షంగా వ్యవసాయ రంగం నుంచి మొదలు పెడితే, అట్లా అనుకుంటే అంటే గృహం నుంచి మొదలు పెడితే, ఇంటి నుంచి మొదలు పెడితే వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవల రంగం, అన్ని రంగాలలో పనిచేస్తున్న స్త్రీల శాతం ఎంత, వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత దానికి లెక్క పెడితే అప్పుడు స్త్రీల యొక్క గృహంలో, ఇంట్లో పనిచేసే స్త్రీ యొక్క శ్రమకు కూడా మనం విలువనివ్వడం కనుక ప్రారంభం చేస్తే, దానికి చట్టబద్ధత వస్తే, సమాజం దాన్ని కూడా గౌరవిస్తే, అప్పుడు ఏమవుతుంది,
అప్పుడు అంటే మీ మీ అమ్మ ఏం చేస్తుంది, మీ భార్య ఏం చేస్తుంది అంటే హౌస్ వైఫ్, విచ్ ఇస్ నాట్ ఎ వెరీ రెస్పెక్టబుల్ కనోటేషన్. అందుకని ఇప్పుడు ఏమంటున్నారు, హౌస్ వైఫ్ హోమ్ మేకర్ అంటున్నారు. హౌస్ వైఫ్ నుంచి పదాలు మారినాయి. ఇట్లా ఈ రెండు ఎందుకు వచ్చినాయి తెలుసా? హౌస్ వైఫ్ అనేది అంత గౌరవప్రదమైనటువంటి మాట కాదు. ఆమె హౌస్ వైఫ్ మాత్రమే కాదు, షీఈ్ ఎ హోమ్ మేకర్. అంటే ఇల్లు ఇంత శుభ్రంగా ఉండాలన్నా, పిల్లలు ఇంత పొద్దుగా లేసి అద్దాల్లాగా మెరుస్తున్నారన్నా, పిల్లలు అందంగా కనబడుతున్నారన్నా, పిల్లలు బాగా చదువుకుంటున్నారన్నా, ఇంట్లో తల్లిదండ్రులు వయసు అయిపోయి ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులకు వాళ్ళ యొక్క సేవ చేస్తున్నారంటే ఇంట్లో వైఫ్. అందుకని హోమ్ మేకర్ అంటున్నారు. కాబట్టి అన్ని రంగాల నుంచి, అన్ని స్థాయిల నుంచి, అన్ని దశల నుంచి, అన్ని దిశల నుంచి ఇంకా మార్పు రావాలి. ఆ గుణాత్మకమైన మార్పు వచ్చినప్పుడు తప్పకుండా స్త్రీలు పురుషులు ఇద్దరు సమపాలనలో ముందుకెళ్ళినప్పుడు ముందుకెళ్ళే అవకాశాలు పురుషులు కల్పించాలి. స్త్రీలు కూడా ఇలా ఆలోచిస్తున్నటువంటి పురుషులను కూడా గుర్తించడం, వాళ్ళ అభిప్రాయం కూడా గౌరవించడం, వాళ్ళతో పాటు కలిసి ప్రయాణం చేయాలి తప్ప ఎక్స్ట్రీమ్ రాడికల్ ఫెమినిజం లాగా పోయి అసలు పురుషులతో మాకు సంబంధమే లేదు, పురుషులు అది సృష్టిలో అంత ప్రాక్టికల్గా పనిచేయదు. స్త్రీ పురుషుణ్ణి గౌరవించాలి, స్త్రీలను కూడా పురుషులు అంతే స్థాయిలో గౌరవించాలి, గుర్తించాలి. అప్పుడు ఇద్దరు ఒక జోడెడ్ల బండిలాగా నడిస్తే ఈ రాబోయే కాలంలోనైనా స్త్రీల యొక్క కష్టాలు మారి స్త్రీలు కూడా పురుషులతో సమానంగా అన్ని రంగాలలో, అటు రాజకీయ రంగంలో, ఇటు ఆర్థిక రంగంలో, అట్లాగే ఇటు సామాజిక సాంస్కృతిక రంగంలో కూడా వాళ్ళు కూడా సమానమైనటువంటి ప్రాతినిధ్యాన్ని పొందుతారని ఆశిస్తున్నాం. చివరిగా ఒక ప్రశ్న అడగమ్మా. అంటే అన్ని రాష్ట్రాలలో గవర్నమెంట్స్ ఉమెన్స్ డే సందర్భాలు చేస్తున్నాయి, సెలబ్రేషన్స్ చేస్తున్నాయి. ఈ సెలబ్రేషన్స్ మహిళా సాధికారతను తెస్తాయా, లేదంటే ఆ ఒక్క రోజుకే పరిమితం? నేను ఇందాక చెప్పిన కదా, అంటే డెఫినెట్గా మనం పూర్తిగా నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా ఆలోచిద్దాం. అంటే ప్రభుత్వాలు అది ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ డే వచ్చిందని ఆ డే ఒక్కరోజే కాన్సన్ట్రేట్ చేసి చాలా జుబ్లెంట్గా, చాలా ఆహ్లాదకరంగా, మొత్తం ఒక కాంతివంతంగా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసి మళ్ళీ ఒక 24 hours కాకముందుకే స్త్రీలకు సంబంధించిన వ్యవహారాల్లో ఏమాత్రము పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉంటే తప్పకుండా అది కేవలము వాళ్ళకు ఒక యాక్టివిటీనే. పాలకులు అలా చేసి వాళ్ళు మర్చిపోతున్నారంటే తప్పెవరిది? సమాజాన్ని. సమాజం నిరంతరము ప్రభుత్వాల యొక్క నడవడికను మనం పరిశీలిస్తుండాలి, సద్విమర్శ చేస్తుండాలి, అవసరం అనుకుంటే ఉద్యమాలు నిర్మించాలి. ప్రభుత్వాలు కూడా పూర్తిగా ఒకప్పుడులాగా లేవు. ఇప్పుడు చైతన్యం పెరిగింది కదా, చైతన్యం పెరిగింది, ఇంకా చాలా పెరుగుతుంది. ఒక 60ల్లో 50ల్లో 70ల్లో ఉన్నంత మూర్ఖంగా ఏ పాలకుడు ఏ మగవాడు ఉండే పరిస్థితి లేదు. అయితే అణచివేత ఇంకో కొత్త రూపంలో వస్తుంది. అణచివేత అనేది ఇంకో కొత్త అవతారం ఎత్తుతుంది. ఆ కొత్త అవతారం ఎత్తుతున్నప్పుడు దాన్ని క్విక్గా పట్టుకోగలగాలి పాలకుడు. పట్టుకొని దానికి రెమెడీస్, దానికి ఏ రూపంలో అయితే ఆధిపత్యం పెరుగుతుందో ఆ ఆధిపత్యాన్ని తీసేసేటువంటి ఒక కార్యక్రమం, అది ప్రచార కార్యక్రమం కావచ్చు, క్రియాత్మకమైన కార్యక్రమాలు కావచ్చు, అన్ని రకాల కార్యక్రమాలు చేపట్టవలసిన అవసరం ఉంది. ఇవాళ ఒక గుడ్ థింగ్ ఏంటంటే ఒకప్పుడు కేవలం కొన్ని మహిళా సంఘాలు మాత్రమే పెట్టాయి. సరే, మహిళా సంఘాలు అంటే వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా, వాళ్ళ సిద్ధాంతాలకు అనుగుణంగా, ఉదాహరణకి ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలకు అనుబంధంగా కొన్ని మహిళా సంఘాలు ఉంటాయి, వాళ్ళ దృక్పథం ప్రకారం వాళ్ళు చేసుకుంటారు. రాజకీయ పార్టీలకు అనుబంధంగా కూడా కొన్ని సంఘాలు ఉంటాయి, వాళ్ళు చేసుకునేది. అంటే ఇది కేవలం ఆ రోజుకు సంబంధించిన ఆ సంఘము లేదా ఆ పార్టీకి సంబంధించిన మహిళల పండుగ కొంతకాలం క్రితం జరిగేది. ఇవాళ ప్రభుత్వాలే బాధ్యతాయుతంగా ముందుకొచ్చి చేయవలసిన పరిస్థితి ఉంది. మనం అనవచ్చు అది కేవలం ఓట్ల కోసమే చేస్తున్నారని. తప్పకుండా ఓట్ల రాజకీయం ఉంటుంది, కానీ అది ఒక పురోగతే కదా. అట్లా ప్రభుత్వాలు ఇంకా నేను ఇందాక ప్రస్తావించినట్టు ప్రతి సందర్భంలో స్త్రీల యొక్క ప్రాతినిధ్యాన్ని అనివార్యంగా దాంట్లో ఉండేటట్టు చూడాలి. చూస్తే ఇప్పుడు మంత్రి మండలి విస్తరణ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎంతమంది ఉన్నారు మన మహిళా మంత్రులు? అంటే పురుషులు ఎంతమంది ఉన్నారు, స్త్రీలు ఎంతమంది ఉన్నారు? 50% అంటున్నాం కదా. చెప్పడానికి ఆకాశంలో సగం, భూభోగంలో సగం, జీవితంలో సగం అని అంటున్న మనమే అవకాశాలు వచ్చేసరికి అంత ఇంకా మనిషి అంటే పురుషుడి యొక్క మానసిక స్థితి మారలే, ఆశించినంత మారలే, ఇంకా చాలా మారవలసిన అవసరం ఉంది. ప్రభుత్వాలు తప్పకుండా, చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. పొలిటికల్ సైన్స్లో ఒక గ్రేట్ సేయింగ్ ఉంది,
అదేంటంటే రాజ్యం ఏం చేయాలని. అరిస్టాటిల్ ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పిన ఆయన ఏమంటాడంటే, స్టేట్ హ్యాస్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఫర్ ద సేక్ ఆఫ్ లైఫ్ అండ్ స్టేట్ విల్ కంటిన్యూ ఫర్ ద సేక్ ఆఫ్ గుడ్ లైఫ్ అన్నాడు ఆయన. రాజ్యం అనేది మనిషి యొక్క ప్రాణానికి రక్షణ కల్పించడం కోసం అందుబాటులోకి వచ్చింది. కేవలం మనిషి ప్రాణాన్ని మాత్రమే కాపాడడం కాదు, మనిషి యొక్క జీవితాన్ని ఒక మంచి జీవితంగా నిలబెట్టడం కోసం, దాన్ని అలా తయారు చేయడం కోసం రాజ్యం అందుబాటులో ఉంటుంది అన్నాడు. అంటే ఏంటి, రాజ్యం అనే దానికి కుటుంబం కంటే, సమాజం కంటే ఇంకా పెద్ద బాధ్యత ఉందని దాని అర్థం. డాక్టర్ అంబేద్కర్ కూడా అదే అన్నాడు కదా. డాక్టర్ అంబేద్కర్ ఏ సమాజం యొక్క పురోగతినైనా ఆ సమాజంలో స్త్రీలు సాధించిన పురోగతిని గీటరాయిగా పెట్టుకొని మాత్రమే నేను చూస్తా అన్నాడు. అంతకంటే గొప్ప మాట ఏం కావాలి. అంతేందుకు వివేకానందుడు కూడా చాలా గొప్ప మాట అంటాడు. ఆయన ఏమంటాడంటే, ఏ సమాజం అయితే, అది భారతదేశం కావచ్చు, బయట ఏ దేశం అని, ఏ సమాజం అయితే ఒక నిర్దిష్ట భూభాగంలో ఉండేటువంటి ఏ మానవ సమాజం అయినా స్త్రీ స్వేచ్ఛగా ఆలోచించగలిగేటువంటి అవకాశం కల్పించకపోతే ఆ సమాజము మనిషి ఆశిస్తున్న పురోగతిని సాధించదు అని అంటాడు ఆయన. అటు అరిస్టాటిల్ అయినా, ఇటు అంబేద్కర్ అయినా, ఇటు పూలే అయినా, లేకపోతే జుడిత్ బట్లర్ అయినా, ఉల్ఫెన్స్టైన్ అయినా, జట్కన్ అయినా, ఎవరైనా ఉన్న స్థాయి నుంచి మరింత ఉన్నతమైన స్థితికి మానవ సమాజం పోవాలి. ఆ పోతున్న క్రమంలో సమపాలలో స్త్రీల యొక్క ప్రాతినిధ్యం కూడా ఉండే విధంగా మనుషులు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇవాళ దాని చరిత్ర, దాని నేపథ్యం, కార్పొరేట్ వ్యవస్థ మీద, దాని మీద ఉన్న ప్రభావాన్ని చాలా చక్కగా వివరించినందుకు ప్రొఫెసర్ కుమారస్వామి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్.